రూపాయలే ఉన్నాయి. 130 రూపాయలు ఏదో తెచ్చుకుంటున్నాడు ఆయన. మొత్తానికి అక్కడ ఆయన్ని చేసేసాము. ఆ డబ్బులు తీసుకున్న తర్వాత బయటకు వచ్చాం. బయటకు వస్తే వీళ్ళు ఏం చేశారు, దొంగలు అని అరిశారు అందరు. చేసిన పొరపాటు ఏంటంటే ఆయన్ని మేము డబ్బులు తీసుకుని కట్టేయటం, 2 దెబ్బలు కొట్టడం. 2వ నాడు 3వ నాడు దాంట్లోనే పారిపోయిన వాళ్ళు కొంతమంది దొరికారు. అది కేసు అయింది. ఆ కేసు ఎలా అయింది అని అంటే దారి దోపిడీ దొంగతనంగా అయిపోయింది. సరదా ఖర్చుల కోసం పోయి డబ్బు లేకపోయినందుకు, కట్టేసినందుకు, కర్రలు పట్టుకొని బయటకు వచ్చి దొంగ అని అరిచినందుకు జైలుకి తీసుకెళ్ళి కేసు అయింది. అది ఆ కేసు నూజివీడు సబ్ జైలు దాకా వెళ్ళిపోయాం. అయిందేది అయిపోయింది, వచ్చేసినాం. చేసింది ఒకటి, పెట్టింది ఒకటి. భార్య పోతే పోయింది, తల్లిదండ్రులు పోతే పోయారు. ఇక ఏదైనా సరే బయట మనకి ఇంకా సమాజంలో విలువ లేదు, దొంగగానే బతుకుతామని ఇక పిచ్చిగా తయారైపోయినాం అక్కడ. ఇక ఎవరు వచ్చినా లెక్క చేయకుండా బాత్రూములు గడిగేయటం, చిన్న సారా కేసులు వాళ్ళని, ఎవరినంటే హత్య చేసి వచ్చిన వాళ్ళని లెక్క చేయకుండా వాళ్ళని కొట్టడం, ఇవన్నీ బాగా రౌడీజం చేసేవాడిని నేను నూజివీడు సబ్ జైల్లో. 7 ఏళ్ళు తీసుకెళ్ళిపోయింది. కుటుంబానికి దూరం అయిపోయాం. కన్న తల్లిదండ్రుల్ని చూసుకోలేకపోయాను. నూజివీడు సబ్ జైలుకి వెళ్ళాను. అక్కడ యేసుప్రభు వారి గురించి నేను విన్నాను. యేసుప్రభు వారు రక్షకుడుగా నేను అంగీకరించాను. అక్కడే నేను మరి నూజివీడు సబ్ జైల్లోనే మారు మనసు పొంది బాప్తిసం కూడా జైల్లోనే, నూజివీడు సబ్ జైల్లో నేను తీసుకున్నాను. ఏ స్థలంలో అయితే నేను ఆ రోజు తాగి వ్యభిచరించి పాపం చేసి విగ్రహారాధన చేసిన స్థలము ఈరోజు ఆ స్థలం మందిరంగా మారిపోయింది. దేవుడు పెద్ద మందిరాన్ని ఇచ్చాడు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నేను మీ తమ్ముడు మార్కుని. ఇప్పటి వరకు సాక్ష్యాలు విని మీరు ఎంతగానో బలపడుతున్నారు. అందుని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరొక అద్భుతమైన సాక్ష్యం ద్వారా ఇలా మీ ముందుకు రాటకు దేవుడు చూపిన కృపను బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. మన మధ్యలో సంసోన్ గారు ఉన్నారు. వారు హైందవ కుటుంబం నుంచి రక్షించబడి త్రాగుతూ వ్యభిచరిస్తూ జల్సా ఖర్చుల కోసం 135 రూపాయలు డబ్బుల కోసం త్రాగిన మత్తులో దొంగతనం చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి వెళ్ళి వాళ్ళు ఎలా రక్షించబడ్డారు, రాజమండ్రి జైల్లోనే బాప్టిజం తీసుకొని ఈనాడు సేవకుడిగా తన సొంత గ్రామంలోనే సేవ చేస్తున్నారు. వాళ్ళు ఎలాగ మారారు, వారి రక్షణ సాక్ష్యం వారి మాటల్లోనే ఉందాం. ఈ సాక్ష్యాన్ని మీ వంతుగా అనేకులకి షేర్ చేయండి, లైక్ చేయండి. మార్కు తమ్ముడు గారికి మా హృదయపూర్వక వందనాలన్నా. అలాగే యూట్యూబ్లో చూస్తున్నటువంటి వారికి కూడా మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మరి మాది ఏరుపాలెం మండలం, ఇనగాలి గ్రామము. నా పేరు రేగళ్ళ సీతయ్య, మా నాన్నగారి పేరు తిరుపతయ్య. అందరూ తిప్పయ్య అని మా నాన్నగారిని పిలుస్తారు. మా ఊర్లో మా నాన్నగారు రజకుల కుటుంబం మాది, చాకలివారి అంటారు మమ్మల్ని. ఆ కుటుంబంలో మా నాన్నగారు జన్మించారు. మా నాన్నగారు జన్మించిన తర్వాత ప్రత్యేకంగా మా నాన్నగారు ఈ రజక వృత్తి అనేది, అనగా బట్టలు ఉతకటం అనేది కాకుండా వ్యాపారం చేయటానికి వారు ముందుకు వచ్చారు. ఆ రోజు నాన్నగారు ముందుకొచ్చి ఒక చిన్నపాటి హోటల్ వ్యాపారం చేస్తూ దాంట్లోనే కిల్లి కొట్టు ఇవన్నీ పెట్టారు. అప్పుడు మేము చాలా చిన్నపిల్లలం, ఎదుగుతూ ఉన్నాము. నన్ను నాన్నగారు అమ్మగారు ఎటువంటి ఇబ్బంది లేకుండా పెంచారు. బంధువులందరిలో నన్నే బాగా ముద్దుగా పెంచుకున్నారు. మా అమ్మమ్మ గారు కానివ్వండి, తర్వాత పోతే మా మేనమానగారులు కానివ్వండి, బాగా ముద్దుగా నన్నే పెంచుకున్నారు. దాన్ని పెంచుకుంటానికి గల కారణం కూడా ఉందండి మార్కు గారు. ఏంటంటే మా అమ్మమ్మ పేరు సీతారాములు. ఆ పేరు నాకు పెట్టుకున్నారు. నాకు పెట్టుకోవటం వల్ల నన్ను అందరూ ఆవిడలాగానే చూసుకొని అభిమానించటం, ప్రేమించటం చేశారు. ఎందుకంటే ఆవిడ చాలా మంచిదంట. ఎంతోమందిని ఆవిడ ప్రేమించి మంచి ఆదరించి భేదాలు లేకుండా చూసినటువంటి ఆవిడని చెప్పి మా అమ్మమ్మ గారి పేరు నాకు పెట్టడం వల్ల నేను అందరిలోనూ చాలా మంచిగా పెరగటం, ఇబ్బంది లేకుండా ఉండటం అనేటటువంటిది వాళ్ళు చేశారు నాకు. అలా నేను పెరుగుతూ వచ్చాను. హోటల్ వ్యాపారం నాన్నగారిది బాగా అభివృద్ధి పడ్డది ఆ రోజుల్లో. అమ్మగారు కూడా చాలా బాగా పిండి వంటలు చేస్తూ మంచిగా హోటల్ నడుపుతూ
ఆర్థికంగా బాగా స్థిరపడ్డారు. తర్వాత నాన్నగారు ఈ హోటల్ వ్యాపారంలో కొంతమంది స్నేహితుల ద్వారా రాజకీయాల్లోకి వెళ్ళడం, ఊరిలో ఉన్నటువంటి ఏదైతే రాజకీయపరమైనటువంటి పంచాయతీ ఎలక్షన్ కానివ్వండి, ఎంపీటీసీ కానివ్వండి, ఇలాంటివి వచ్చినప్పుడు మనం మా కులం తరపున నాన్నగారు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంటూ అలా ఇటు వ్యాపారంలోనూ అటు స్నేహితుల ద్వారా రాజకీయంలోనూ అలా కొంత నాన్నగారు చాలా మంచి అభివృద్ధి పడ్డారు. నాన్నగారికి మంచి పేరుంది, అమ్మగారికి మంచి పేరుంది. ఇలా ఉన్నటువంటి మా కుటుంబంలో నేను అల్లారి ముద్దుగా పెరుగుతున్నప్పుడు నాకు ఈ 7వ తరగతి దాకా వచ్చినప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ నాకు పరిచయం అయ్యారు. చిన్నటువంటి పరిచయాలు. అప్పట్లో మేము బాగా విగ్రహారాధన కుటుంబం మాది. మరి సాకలవారం కాబట్టి మాకు అన్ని వృత్తులతోటి మాకు సంబంధం ఉంటుంది. ఎవరికైనా పెళ్ళిళ్ళైనా, వాళ్ళు ఏదైనా దేవుళ్ళకి పెట్టుకుంటున్నా, లేదు వాళ్ళ పిల్లలకి ఒంటి మీద దుర్దర్లాంటి వంచలు వస్తాయి, అమ్మవారు పోసింది అంటారు. అలా ముత్యాలమ్మలకి కోళ్ళు కోయటం, ఏటలు కోయటం, ఆ బట్టలు ఉతకటం, మరి పురుళ్ళు వచ్చినప్పుడు ఆ బట్టలు ఉతకటం, ఇలాంటి వృత్తి చేస్తూ ఇక వాళ్ళు ఏ కార్యక్రమం చేసుకున్న రైతులు మేము ఉండేవాళ్ళం. దాంట్లో వాళ్ళకి మామిడాకి దగ్గర నుంచి మిత్తి బియ్యం తీసే దగ్గర నుండి అన్ని రకాలైనటువంటి పనులు చాకలి వారిగా మేము చేసేవాళ్ళం. అలా చేసేటటువంటి వృత్తి నాన్నగారికి అయితే లేదు. కానీ నేను మాత్రం మా తాతగారు, మా జేజి గారు, మా జేజమ్మ, మా అమ్మమ్మ వీళ్ళు బట్టలు ఉతికేవాళ్ళు. వాళ్ళతో పాటు వెళ్ళటం, ఆ విగ్రహారాధన దగ్గర నిలబడటం, వాళ్ళు కోళ్ళు కోస్తున్నా ఏటలు కోస్తున్నా చూడటం చేసేవాళ్ళు. రైతులు ఇళ్ళల్లో మేము కోళ్ళు కోసేటప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, వాళ్ళు మాకు ఒక సారా ప్యాకెట్ ఇచ్చేవాళ్ళు, లేదా ఒక 5 రూపాయలు 10 రూపాయలు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. అవి ఏం చేసేవాళ్ళం, మా తాతగారు తాగి పడేసిన సారా ప్యాకెట్ ఉండేది. అప్పట్లో సారా ప్యాకెట్లు వచ్చినాయండి. ఆ ప్యాకెట్ని మేము బోర్లలాగా చేసుకొని కాళ్ళ కింద పెట్టి నల్లగొట్టి బాంబుల్లాగా పేల్చేవాళ్ళం. దాంట్లో ఉన్నటువంటి సారా సొక్క ఒక రకమైనటువంటి వాసన వస్తూ ఉండేది, చాలా పీల్చుకుంటానికి బాగుండేది. అలా అనుకునేవాళ్ళం మేము. ఆ ప్యాకెట్లో ఉన్న సారా సొక్క అంతా అయిపోయి వాళ్ళు పడేసిన తర్వాత నోట్లో అలా 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 నాలుక పెట్టి చీకేవాళ్ళం. చీకినంత చేపి చీకి ఆ సారా ప్యాకెట్ని గాలుది కింద కాలు పెట్టి తన్నితే పగిలిపోద్ది బోర్లాగా. అలా మేము జీవిస్తూ వాళ్ళ అంటే ఆడుకుంటూ సరదాగా ఆడుకుంటూ చేసే పనులై పిల్లలం కదా అప్పుడు. వాళ్ళు కూడా ఏమనకపోయేది. ఆ తర్వాత వాళ్ళు బాగా చుట్టలు తాగేవాళ్ళు. ఆ రోజు కళ్ళు ముంతలు తెచ్చుకొని పక్కనే పెట్టుకునేవాళ్ళు. ఆ రోజుల్లో మా తాతగారులు, మా అమ్మమ్మ గారులు ఈ వృత్తి కాకుండా పల్లకి మోసే వృత్తి కూడా ఉంది. ఈ పల్లకి మోసే వృత్తిలో ఏం చేసేవాళ్ళంటే, పల్లకీకి పోయి వచ్చిన తర్వాత వీళ్ళందరూ డబ్బులు పంచుకొని ఆ డబ్బులతో కళ్ళు తెచ్చుకునేవాళ్ళు వస్తా. ఆ కళ్ళు కొండని ఇంటికాడే పెట్టుకొని మగవాళ్ళంతా ఇక అక్కడ పల్లకీకి ఎంతమంది అయితే పోయి వచ్చారో వాళ్ళందరూ కూర్చొని తాగుతూ ఉంటే వాళ్ళ మధ్యలోకి మేము ఆడుకుంటానికి వెళ్తుంటే తాతయ్య, మామయ్య, జేజీ వీళ్ళంతా ఏం చేసేవాళ్ళు అంటే చిన్నపిల్లగాళ్ళుగా మమ్మల్ని దగ్గరికి తీసుకొని తొడమేను కూకోబెట్టుకొని, నాన్న ఈ కళ్ళు తాగమ్మా, వేడి చేయదు నీకు, ఇగో ఈ కొద్దిగా తాగు అని చిన్న గ్లాసుల్లో పోసి అలా నాకిస్తూ ఉండేవాళ్ళు. చిన్న గ్లాసుల్లో పోసి నాకిస్తూ ఉండేవాళ్ళు, వేడి చేయకుండా ఉంటుందని. అది వాళ్ళకి తెలుసో తెలియకో ఆ రోజు చేశారు. దానికి మేము అలవాటు పడ్డాం. ఇక అమ్మమ్మ గారు వాళ్ళు ఊళ్ళోకి వెళ్ళటం, రైతుల దగ్గర బట్టలు ఉతికి వచ్చేటప్పుడు అన్నం పెడతారు మాకు. రకరకాల కూరలు, రకరకాల అన్నాలు పెడతా ఉంటారు. అలా చికెన్ వేసిన వాళ్ళు చికెన్ వేస్తుంటారు, మటన్ వేసేవాళ్ళు మటన్ వేస్తారు, ఏదో కూర వేస్తూనే ఉంటారు. 10 ఇళ్ళ కాడ ఉతుకుతున్నప్పుడు 10 ముద్దలు పెట్టి వేస్తారు. అలా వచ్చిన వాటిని మా అమ్మమ్మ గారు, జేజీ, తాతయ్య బాగా ప్రేమతో నాకు పెట్టేవాళ్ళు. ఏది లోటు లేదు. కానీ వాళ్ళు చేసేటటువంటి ఈ పల్లకీ వృత్తిలో, ఈ చాకలి వృత్తిలో రైతులు ఇచ్చేటటువంటి డబ్బులతో తాగి వాళ్ళు తాగటమే కాక వాళ్ళ మధ్యన ఉన్నటువంటి మాకు కూడా అలవాటు చేశారు. ఇలా నేను స్కూల్కు వెళ్ళి 7వ తరగతి చదివే లోపల నాకు అన్నీ అలవాటు అయినాయండి. కళ్ళు అలవాటైంది,
సారాయి అలవాటైంది. ఇలాగా బీడీలు కూడా అలవాటైపోయినాయి. బీడీ మాత్రం బాగా తాగా. నా చిన్నతనంలో ఎక్కువగా చార్మినార్ సిగరెట్లు, తర్వాత శామ్స్, అలా కొన్ని కంపెనీలు వచ్చాయి. ఆ తర్వాత ఇంట్రెస్ట్గా బర్క్లీ ఫిల్టరు అలా వచ్చేసాయి. మేము ఎప్పుడైతే మా తాతగారి దగ్గర చిన్నగా నేర్చుకుంటూ 7వ తరగతికి వచ్చామో, మా నాన్నగారు కూడా ఆ కిల్లీ షాపులో ఈ సిగరెట్ పెట్టెలు, డ్రింక్సు, కిల్లీలు, రత్నపోను, జరదాపోను ఇవి కట్టేవాడు. అప్పట్లో మా ఊరిలో మా ఒక్కటే వ్యాపారం, మా ఒక్కటే కొట్టు. అట్లా టాప్లో బాగా నడిచేది అనమాట. ఊరంతట్లో టాప్గా నడిచేది. మంచిగా కట్టేవాళ్ళు కిల్లీలు. అవి మంచి స్మెల్ వస్తుండేవి దగ్గరికి పోతే. చాలా ఉండేవి అక్కడ, చాక్లెట్స్ ఇవన్నీ ఉండేవి. కానీ వాటన్నింటిని ఏది తినకుండా ఎక్కువ మిఠాయి పోను, సరదా పోను, సాదా పోను అలా తింటా ఒకరోజు విగ్రహారాధన తిరణాలు జరుగుతుంటే స్నేహితులు అందరం కలిసి మా హోటల్ పక్కనే బస్ స్టాండ్ అమ్మటే పెద్ద మోరీ ఉంటుంది. ఆ మోరీ కిందకి 2 సిగరెట్ పెట్టెలు దొంగతనం చేసి అగ్గిపెట్టె తీసుకొని మోరీ కిందకి వెళ్ళిపోయి సిగరెట్లు తాగాం. అలా సిగరెట్ అలవాటు అయిపోయింది. ఇక నాన్నవారు ఎప్పుడన్నా అమ్మ బిజీగా ఉండి ఎవరో పట్టించుకోకుండా దూరంగా ఉన్నప్పుడు నేనే ఆ కలకత్తా ఆకు తీసుకునేవాడిని. కలకత్తా ఆకు తీసుకొని దాని మీద చున్నం వేసి 2 ఒక్కలు వేసుకొని ఆ పక్కనే ఉన్నటువంటి రత్న డబ్బా ఉండేది. ఆ డబ్బాలో ఇదంతా దాంట్లో వేసుకొని గబగబ నేనే పాను కట్టుకొని నోట్లో పెట్టుకునేవాడిని. నాకు అప్పట్లో అది ఒక వ్యసనం అనేది ఎటువంటిది నాకు తెలియదండి. అందరు తింటున్నారు, మంచి స్మెల్ వస్తుంది, కళ్ళు తిరుగుతాయి అంట. అసలు ఇది ఎలా ఉంటుందో చూడాలని చిన్నగా అలాగ నా అంతటికి నేనే పాన్లు కట్టుకుంటూ రత్నా పాన్ తింటాం అలవాటు అయిపోయాయి. అలా ఇటు తాతగారి ద్వారా కళ్ళు సారా, అటు వాటల్లో తిండి, ఏ టిఫిన్ అయితే ఆ టిఫిన్ మొట్టమొదటిగా నేనే చేసేవాడిని. అలా తిండి అలవాటైంది. ఆ తర్వాత దాంట్లో ఉన్నటువంటి సిమలాలు, విమలాలు, పాన్పరాగా ఇవి వచ్చాయి అప్పట్లో. అప్పుడు కైనీ లేదు, ఇప్పుడు ఈ మధ్యలో వచ్చింది. ఎక్కువగా పాను తిని ఇలా నా ఇంట్లో, నా కుటుంబంలో అనగా నా తండ్రికి నా తల్లికి మేమిద్దరం అన్నదమ్ములు. ఇద్దరిలో నా తమ్ముడికి కానీ నా తండ్రికి కానీ నా తల్లికి కానీ బ్యాడ్ హ్యాబిట్స్లు ఇవ్వండి. వాళ్ళు ఒక కైనీ తినలేదు, వాళ్ళు సిగరెట్ తాగలేదు, ఏమీ వాళ్ళకి తెలియదు. కానీ ఆ వ్యాపారంలో ఉన్నారు, వాళ్ళు కట్టారు, అమ్మారు కిల్లీలు తప్ప వాళ్ళు ఎవరో కూడా దాన్ని ముట్టుకోలేదు, నోటుకుంటా తినలేదు. కానీ నేను ఒక్కనే దానికి అలవాటు పడ్డా. చాలా మంచి కుటుంబం, నాన్నగారు కొడుతూ ఉండేవాడు, మంచి చదువుకో అని చెప్తూ ఉండేవాడు. కానీ నేను వినలా. చాలామంది ఫ్రెండ్స్ చిన్నగానే ఆకతాయి పనులు చేస్తూ స్కూల్ నుంచి పారిపోవటం, స్కూల్లో డ్రామాలు వేయటం, స్కూల్లో డ్యాన్స్లు వేయటం. అప్పట్లోనే ఇలా చేసాం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే. అలా ఇక నాకు స్నేహాలు అలవాటు అయిపోయినాయి. మా నాన్నగారు గోల్డ్ స్పాట్ చేసాలు కడగమన్న నేను కడగపోయేవాడిని. ఇక అలాగా మా నాన్నగారికి నా పైన కొంత బాధ కలిగింది. ఇక ఇతను ఇంతేనేమో, ఇతను మారడేమో, ఎంత చెప్పినా వింటలేదని దెబ్బలు కొడుతాడు, బాగా కొట్టేవాడు. మా అమ్మ అడ్డొచ్చినా కూడా బాగా కొట్టేవాడు. ఒకసారి మా నాన్నగారు నేను ఇట్లే 7th క్లాస్ సగంలో ఉండగా గోల్డ్ స్పాట్ చేసాలు కడగలేదని నన్ను నిమ్మకాయలు ఒత్తే చెక్క ఉంటుంది, నిమ్మకాయలు ఒత్తే చెక్క పెట్టి ఈ నడుము మీద కొడితే అది ఇప్పుడు చాలా నన్ను నడువులు కాళ్ళు చేతులు పడిపోయి అంత కాడికి వచ్చేసింది. ఎప్పుడు ఇదేం 7th క్లాస్లో ఉన్నప్పుడు కొట్టాడు అది. అప్పుడు అలా కొట్టినప్పుడు ఆ కోపంతో ఆ దెబ్బ పెద్దగా ఏం అనుకోలే మా నాన్నగారు, కానీ అది ఈ రోజు ఇంత ఎఫెక్ట్ అయిద్దని నేను అనుకోలే. నేను ఎప్పుడు కూడా దెబ్బ బయటపడలేదు, కానీ అది లోన్ ఇంత లోను కంతు కట్టింది. వారం రోజులు ఆ రోజు కుంటుకుంటూ నడిచాను నేను. కానీ అది బలం పెరిగే కొద్దిగా, వయసు పెరిగే కొద్దిగా నాలో ఏమనిపించలే. ఇక ఆ తర్వాత నేను 7th మధ్యలోనే మానుకున్నాను. మా నాన్నగారు పాల వ్యాపారం చేశారు. పాల వ్యాపారం చేసేటప్పటికి ఇటు వ్యాపారం, అటు రాజకీయం, ఇటు పాల వ్యాపారం ముమ్మరంగా సాగుతుంది. అప్పుడులో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్ల కాలనీ ఇచ్చారు మాకు. నాన్నగారు మరి రాజకీయాల్లో తిరుగుతుండు, నెంబర్గా గెలిచాడు, మంచిగా ఉన్నాడు, ఏదైనా కాంగ్రెస్ తరపున ఉన్నాడు, పొలం తరపున ఉన్నాడని నాన్నగారికి కూడా ఇల్లు ఇచ్చారు. నాన్నగారికి ఇల్లు ఇచ్చినప్పుడు మేము చిన్నపిల్లలం, అప్పుడు 7వ తరగతి అట్లా చదువుతున్నాం.
మన కొట్టిన తర్వాత ఈ కాలనీ వచ్చింది. కాలనీలు కట్టాడు. అందరికంటే మంచిగా ఉండాలి, ఎక్కువ గదులు పెట్టాలి, వెడల్పు లాంటి గదులు పెట్టాలి, 2 పిల్లలు ఉన్నారు అని నా కోసం తమ్ముడు కోసం ఆలోచించి ఆ ఉన్న బడ్జెట్లోని అప్పట్లో ఆయనకు ఉన్నటువంటి చిన్నపాటి ఆర్థిక వనరులతో డబ్బుతోనే అది మొదలుపెట్టి అది కట్టే లోపల కొంత అప్పు అయింది. ఈ లోపల వాటర్లో తిన్నవాళ్ళు ఇవ్వలేదు. అలా ఇటు ఇల్లు కట్టడం ద్వారా వచ్చినటువంటి అప్పు, వాటర్లో ఖాతాలు ఎగగొట్టిన వాళ్ళు అంటే మానేశారు, డబ్బులు ఇవ్వకుండా తిని వెళ్ళిపోయారు. మంచితనం మీద వదిలిపెట్టారు వీళ్ళకి మంచితనం. అలా మా నాన్నగారు అప్పుల పాలు కావాల్సి వచ్చింది. చాలా అప్పుల పాలు అయిపోయారు. ఆ రోజుల్లోనే దగ్గర దగ్గర 2 లక్షలు 1,50,000 దాకా అట్ట అయ్యి ఉంటుంది. 2 లక్షలు 1,50,000 అంటే అప్పట్లో టాపేక. ఇక కొన్ని రోజులు అయిన తర్వాత నేను చూస్తేనేమో మరి ఆ చిన్నతనంలోనే సారాకు అలవాటు పడ్డాను. ఇటు చూస్తేనేమో నాన్నగారు దెబ్బతిన్నాం, నన్ను బడి మానిపించారు. నేను 7th క్లాస్ మానుకున్న తర్వాత నాన్న ఏం చేశాడు, అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాడు. ఆయన ఫస్ట్ టైం ఈ బాకీలు తీరిపోతాయి, అందరూ ఏదో చెప్పారు, పెద్దలు కూడా వాళ్ళతో పాటు కొంతమంది మాల వేసుకుంటున్నారు, ఒక్కసారైనా శబరి పోయేస్తే మరి ఆయన వల్ల కొన్ని మేలులు జరుగుతాయి అని చెప్తే మా నాన్నగారు ఫస్ట్ టైం మాల వేసుకున్నారు. మాల వేసుకొని ఆ పాల వ్యాపారం నాకు అప్పచెప్పారు. నేను అప్పట్లో బాగా సైకిల్ తొక్కుతాను. మేము పాలు తీసుకొని మదరి పోయి వ్యాపారం చేసేవాళ్ళం. మదరిలో పాలు వ్యాపారం చేసాం. నుంచి మదరి వెళ్ళేవాళ్ళ? ఎనగాల నుండి మదరి వెళ్ళేవాళ్ళం. పాల వ్యాపారానికి వెళ్ళేవాళ్ళం. ఈ పాల వ్యాపారం నేను ఈ మా ఊర్లో గుంట వెళ్ళిపోయేటప్పుడు అక్కడ పాల వ్యాపారం మా నాన్నగారు ముందు స్టార్ట్ చేసి బాగా అభివృద్ధి పడుతుంది. డబ్బులు అందరికీ పాలు గిద్దెల లెక్క అమ్మేవాళ్ళం, లీటర్ లెక్క ఎవరైనా ఆర్డర్ వస్తే ఆ రోజుల్లోనే ఇచ్చేవాళ్ళం. అలా మధురై ఎస్ఐ కాలనీ, మధుర వసంతం గారి హాస్పిటల్కి వెళ్ళి ఉన్నటువంటి ఆ కాలనీలోను అవన్నీ కూడా తిరుగుతూ ఆ వాసవి థియేటర్ కాడ అన్నీ మేము పాలు అమ్మాం. బాగా చిన్నప్పటి నుంచి మధురలో అలవాటైంది. మా మేనమామ గారు కూడా అక్కడే ఉన్నారు. కొంతమంది సేట్లు పరిచయం, చాలా మంచి పేరు సంపాదించాను నాన్న అక్కడ కూడా. ఈ పాలు నేను తీసుకువెళ్ళి అమ్ముతూ డబ్బులు వచ్చాయి. ఎస్ఐ కాలనీలో బాగా రూపాయలు గిద్దెలు లెక్క అమ్మితే జేబీ నిండిపోయేది. అన్ని పప్పు చిల్లర వచ్చాయి. ఆ పప్పు చిల్లర అంతా తీసుకొని రోజుకో సినిమా చూసేవాడిని. నేను పాలకొచ్చిన డబ్బులతో సినిమా చూసేవాడిని. మా నాన్నగారి లెక్క అడగపోయేవాడు నన్ను. ఇక మెయిన్ డబ్బులు నేను కాజేసేవాడిని కాదు. ఖాతాలు ఉన్నాయి కదా, ఖాతా డబ్బులు నాకు ఇవ్వపోయేవాడు. ఈ ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి పేదలు ఉన్నారు కదా, చిన్న చిన్న వాళ్ళు, ఆ రోజుల్లో వాళ్ళు 5 రూపాయలు 10 రూపాయలు అలా ఇచ్చినవన్నీ ఈ జేబులో పెట్టుకొని మదర్లో వాసవి థియేటర్ ఉంది. వాసవి థియేటరు, లక్ష్మీ శ్రీనివాసు, ఆ తర్వాత శాంతి, కళామందిరం ఉంది ఆ రోజుల్లో. ఇప్పుడు కళామందిరం తీసేశారు. ఏ సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా చూసేవాడిని అక్కడ. నాకు బాగా సినిమాలంటే ఇష్టం. సినిమాల్లోగా పాడాలి, సినిమాల్లోలాగా ఫైట్ చేయాలి, సినిమాల్లోలాగా డైలాగులు చెప్పాలి. ఇది నాకు ఇష్టం. నేను సరదాగా ఉండటం నాకు ఇష్టం. దానికి నేను ఒక్కడిని పోకూడదు, నాతో 2 స్నేహితులు ఉంటేనే పోవాలి. ఆ స్నేహితులు 2 ఖర్చు నేనే పెట్టుకోవాలి. అది నా ఫస్ట్ నుంచి ఉంది. మీరేమనుకోద్దు, దయతో ఇప్పుడు కూడా నాకు అలాగనే ఉంది. కానీ సినిమాల్లో కాదు. ఇప్పుడు దేవుని ఆత్మీయ బిడ్డలు నాకున్నారు. అలా నేనేం చేసేవాడిని, వెళ్తూ హలో బ్రదర్ సినిమా కంటే ముందు కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. అల్లుడా మజాక సినిమా, ఇవన్నీ రిలీజ్ అయ్యాయి. ఆ తర్వాత చాలా సినిమాలు రిలీజ్ అయితే ఒక్కొక్క సినిమాని 8-9 సార్లు చూసేవాడిని. అసలు ఒక్కొక్క సినిమాని. ఎందుకని అన్నిసార్లు? అలా నేను ఎందుకు చేసేవాడిని అంటే, పెద్ద అయిన తర్వాత నేను కూడా కథ రాయాలి, ఓ సినిమా లాగానో లేకపోతే డ్రామా లాగానో తీయాలని. ఆ సినిమాలో ఎవరెవరు ఏ డైలాగులు చెప్పారు, ఎక్కడెక్కడ ఏ మూమెంట్స్ ఉన్నాయి, ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఫైట్ చేశారు, ఎల్లని ఏం మాట్లాడాడు, ఇవన్నీ ఒక డైరీలో రాసుకునేవాడిని వచ్చి. అదొక పిచ్చి నాకు. అలా అయిపోయా. అట్లా హీరోయిన్ ఏం డైలాగులు ఎలాగ అనుకునేవాడిని, అలా చేసేవాడిని. అట్లా ఒక 10-15 డైరీలు రాసే, 10-15 సినిమాలు అలా రాసుకొని ఒక దాట పెట్టుకున్నా. అలాగలాగా ఆ పాల వ్యాపారం నాతోటే ఆగమైపోయింది. నేను ఒక్కోసారి సమయానికి పోకపోవటం, వేరే వాళ్ళు కంప్లీట్ ఇవ్వటం, అట్లా కూడా చాలా నా వల్ల ఆగమైపోయింది నాకు పాల వ్యాపారం. అప్పుడు నాన్నగారికి మాల్లో ఉండి కూడా నన్ను కొట్టారు. మాల్లో ఉండి కూడా అంత నిష్టగా చేస్తూ కూడా నల్లబట్టల మీద నుండి మాల వేసుకొని కూడా నన్ను కొట్టారు. నేను మారతానని, కానీ నేనేం చేయలేదు. ఇక నాన్నగారితో నాకు ఇసుకొచ్చింది. నన్ను ఒట్టుకున్నానికి కొడుతున్నాడు, నన్ను పొద్దాకులు తిడుతున్నారు, నన్ను ద్వేషిస్తున్నారు అని చెప్పేసి నేను అలిగి మంచం తీసుకొని ఇప్పుడు మనం మందిరం కట్టినటువంటి పాతిల్లోకి నేను అమ్మమ్మ గారి దగ్గరకు వచ్చా. అమ్మమ్మ గారు నన్ను బాగా చూసుకుంటారని చెప్పే కదా, అక్కడికి వచ్చిన.
అక్కడ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, తాతయ్య నన్ను పొద్దున్నే చేపలు పట్టడానికి తీసుకెళ్ళేవాడు. మా తాతయ్య పొద్దున్నే గాలాలు ఎత్తుకొని ఇద్దరం కలిసి ఎర్రలు దవ్వుకొని పక్కనే ఉన్న చెరువుకో కాలువ గట్టు, సాగర్ కాలువ గట్టు ఉంది, ఆ రెండిట్లో ప్రతిరోజు డైలీ ఆయన అలా వెళ్ళేవాడు. ఆయనకి చేపలంటే బాగా ఇష్టం. మేము కూడా ఆ చేపల వేటకి వెళ్ళి వెళ్తూ ఒక 4 ప్యాకెట్లు సారా అలా తీసుకెళ్తే ఆయన సగం దాగి నాకు సగం ఇయటం. అలా తాతగారు అమ్మటి చేపలు పట్టడం, ఈ సారా అలవాటు బాగా అయిపోయింది. ఇలా అయినప్పుడు కొంతమంది ముస్లిం స్నేహితులు నాకు ఉన్నారు. ఆ స్నేహితులు నేను అందరం కలిసాము. ఇక వీళ్ళందరూ ఏం చేశారంటే, స్నేహితులంతా మరి నా అంత కాదు, కొంచెం పర్లేదు, పిల్లలు మంచి పద్ధతిగా ఉంటారు. నేనే బాగా తాగుడికి అన్నింటికి అలవాటు పడ్డా ఫ్రెండ్స్ అందరిలో కూడా. ఇక వీళ్ళు ట్రాక్టర్ పని చేయటం మొదలు పెట్టారు. తట్ల మోయటం, ఇసుక ఎత్తటం, ఎరువులు ఎత్తటం, ట్రాక్టర్ ట్రిప్పులు వేయటం, ఇలాగ రోజు ట్రాక్టర్ పనికి నాతో పాటు ఉన్న కుర్రోళ్ళు మేము 8, 9 తరగతులకు వచ్చేసరికి అందరు బడి మానేశారు. మాతో పాటు ఉన్న వాళ్ళు అందరూ బడి మానేసడం. మేము 10వ తరగతికి వచ్చేసరికి, అంటే నేను చదవలేదు, ఆ ఈడు వచ్చేసరికి. మీరు ఎన్ని వరకు చదువుకున్నారన్న? నేను 7వ తరగతేనన్నా. 7వ తరగతి మధ్యలోనే ఆఫ్ చేశాను. పాల వ్యాపారానికి వెళ్ళాను. పాల వ్యాపారం కూడా నాతోనే ఆగిపోయిందని చెప్పాను మీకు. అంటే నా వయసు 10వ తరగతి చదివే అంత వయసు వచ్చేసరికి నాతో పాటు ఉన్నటువంటి స్నేహితులు అందరూ మానేసి ట్రాక్టర్ పనికి వెళ్తున్నారు. రైతు వారీగా ఎరువులు దోలటం, ఇసుక దోలటం, అలాంటి పనులకి వెళ్తుంటే వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళా. అలా వెళ్ళి ఇక నేను తట్ల మోయటం, ఇసుక మోయటం, ఎట్లా ఆ ఫ్రెండ్స్ సాయంత్రానికి రావటం. అప్పుడు ఏటి దగ్గర తాడి చెట్లు ఉండేవి. ఎక్కడో నల్గొండ జిల్లా నుండి గౌడ్స్ మా దగ్గరికి వచ్చేవాళ్ళు. వాళ్ళు కళ్ళు గెత్తుంటే ఇక అలా దొంగతనంగా కళ్ళు ఇప్పుకోవటం, రేతిరి తాగటం, ఆ ట్రాక్టర్ల మీద తిరగటం, ఆ ట్రాక్టర్ల మీద ఈ సినిమా డ్యాన్సులు ఉన్నాయి అవి వేయటం, ఎక్కువైతే ఆ ట్రాక్టర్కి తలకాయ వేసి కొట్టుకోవటం, పందాలు పెట్టుకునేవాళ్ళం. ఏమిటి ఆ పందాలు? ఇటుక రాయిని మోకాల మీద పగలు కొట్టుకోవాలి. హాఫ్ ఇటుక రాయిని ఎన్ని ముక్కలైతే అన్ని లోటాల కళ్ళు తాగటం, పోపీయటం, ఓడిపోయిన వాడు పోపీయటం, ఇది పందెం. ఇట్లా ఈ మోకాల మీద ఒక 4-5 ఇటుక రాళ్ళు, హాఫ్ ఇటుక రాయిలు పగలు కొట్టుకున్నా. అలాగా తర్వాత అట్లా పందాలు పెట్టుకుంటా ఉండి ఎక్కువగా మేము ఏం పందాలు పెట్టుకునేవాళ్ళం అంటే, ట్రాక్టర్ తక్కువ టైర్ ఉంటుంది కదా, ట్రాక్టర్ తక్కువ టైర్కి ఎవరు ఎక్కువ తలకాయ ఎక్కువ కొట్టుకుంటే, ఎన్నిసార్లు లేని దెబ్బలు తగిలితే అంత ఖర్చు మేము పెట్టుకుంటాం. ఇది పందెం. అలా పందాలు వేసుకొని ట్రాక్టర్ని కాళ్ళతో లేపటం, ట్రాక్టర్ని బలవంతంగా చేతులతో నెట్టడం, ఇలా ఒక 4-5 బ్యాచ్గా కూడుకొని ఒక బ్యాచ్ ఒకసారి, ఒక బ్యాచ్ ఒకసారి అన్నట్టు చేసేవాళ్ళం. అలా మోటు పని కూడా బాగా చేసేవాళ్ళం. మేడూరు రాళ్ళు అయితే మన గంపలగూడెం మండలంలో పక్కనే ఉన్నటువంటి మేడూరులో ఒక పెద్ద గుట్ట ఉందండి. రాళ్ళు అక్కడ సైజు రాళ్ళు, పిచ్చి రాళ్ళు, కంకర తయారు చేస్తారు. నల్ల సట్టు రాళ్ళు అంటారు, నల్లటి రాళ్ళు. అవి పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి అక్కడ మేడూరులో. ఆ రాళ్ళు ఎవరైతే ఎక్కువగా బరువు కల్లా మోస్తారో వాళ్ళకి ఆ రోజు ఫుల్ పార్టీ. కళ్ళు పెద్ద రాళ్ళు ఎవరు ఎక్కువ మోస్తే నేనే ఎక్కువ మోసేవాడిని, బాగా మోసేవాడిని. పెద్ద పెద్ద రాళ్ళు నా 5-6 గట్టి పెంచి మోసే అంత రాయి ఉన్నా కూడా మోసి తక్కువ వేసేసేవాడిని. అంత బలంగా ఉండేవాడిని, అంత హ్యాపీగా ఉన్నా. ఒక్కడనే ఒక ట్రక్కు కంకర దవ్వగలను, ఎత్తగలను, పొయ్యగలను, తిరిగి కార్చగలను. ఇలా ఉంటూ సరదాగా జరిగిపోతున్నటువంటి దీంట్లో నుండి ఇక విగ్రహారాధన చెప్పేది ఏముందండి, మాది విగ్రహారాధనే. మా నాన్నగారు, మా అమ్మగారు, తాతగారు ఉన్నారు. ఇక ఏ జాతర వచ్చినా నాగిని డ్యాన్సులు, చిరంజీవి డ్యాన్సు, బాలకృష్ణ డ్యాన్సు, ఇక వాళ్ళు పాడినట్టే పాడటం. ఇలా ఇక బతుకమ్మలు చేస్తే దసరాల పండగలకి ఇక మామూలుగా ఉండదు ఉంది. అలా ఉండేవాళ్ళం. ఎట్టు తిరిగి తాగటం, డబ్బులు ఆగం చేసుకోవడం, ఫ్రెండ్స్ అమ్మట తిరగటం, ఇది బాగా అండి. ఇక నా జీవితం ఇదే ఒక భాగంగా పెట్టుకున్నా. ఖాళీగా ఉంటే సినిమా పాటలు పాడుకోవటం, సినిమాలో డైలాగులు చెప్పుకోవటం, ఇది మా పని. ఇలా ఉంటూ మా జీవితాన్ని రోజు రోజుకి ఆ రోజుల్లో తెలుసో తెలీదు ఆ పాపం నాలో పెరుక్కుంటూ వచ్చేసింది. అలా పెరుక్కుంటూ వచ్చి కొన్ని రోజుల తర్వాత నేను మధ్యలో కొన్ని ఈ శివరాత్రి వచ్చినప్పుడు వాటిల్లో కొన్ని ఊర్లకు ప్రయాణం చేసేవాళ్ళం దూరంగా. ఇటు వెళ్ళడం, మేళ్ళ చెరువు, లేకపోతే అటు రాజమండ్రి సైడు అటు వెళ్తూ ఉండేవాళ్ళం చూడటానికి, ఎడ్ల పందాలు అవి చూడటానికి ఆ రోజుల్లో వెళ్తూ ఉండేవాళ్ళం. ఈ క్రమంలో నాకు వ్యభిచారం అలవాటైంది.
ఇప్పుడు ఇవన్నీ వదిలిపెట్టి ఇక మళ్ళీ అటు ప్రయాణం మొదలుపెట్టా. ఇక ఎక్కడ వేసి ఉంటే అక్కడికి ఈ పనికొచ్చినన్ని డబ్బులు తీసుకుపోయి ఇక అక్కడ పాపం చేసి 2-3 రోజులుండి ఇప్పుడు ఇక్కడ విసనపేటలో ఉన్నానండి. ఇక్కడ ఈ విసనపేటలో కూడా పాపం చేశా. అలా ఈ పాపం కూడా అలవాటు అయిపోయింది నాకు. ఈ పాపం నేను మా బాబాయ్ గారు సొంతంగా కలిసి చేసాం. మా బాబాయ్ గారి ద్వారాగా మా బాబాయ్ గారి పరిచయం వచ్చి చూసి నువ్వు కూడా వెళ్ళని నన్ను ప్రోత్సహించాడు. ఈ పాపంలో నేను కూడా వ్యభిచార పాపంలో పడిపోయా. అలాగే ఇక్కడ ఇప్పుడు ఈ విసనపేటలో కూడా ఈ చెరువు బజార్లో ఉంటే అప్పట్లో చాలా ఉంది, ఇప్పుడు ఉందో తెలియదు నాకు. ఇప్పుడు అవన్నీ దేవుడు తీసేసాడు. ఆ రోజు అలా జరిగింది. దాంట్లో కూడా పాపంలో పడిపోయాక ఇక మా అమ్మగారికి మా నాన్నగారికి నా మీద బాధ కలిగింది, విరక్తి కలిగింది. ఇక వీళ్ళు ఏం చేశారు, పిల్లోడు ఆగమైపోతున్నాడు, మరి ఇట్లా అయిపోయింది పిల్లోడు, మనం చూస్తే ఇలాగ అయిపోయాము, అప్పుల పాలు అయిపోయాము, తిన్నవాళ్ళు ఎవరు ఇవ్వలేదని నాన్నగారు అమ్మగారు బాధపడతాను. నేను పట్టించుకునే అంత వయసు కాదు, ఆకతాయితాను, మంచి అవనంలో ఉన్నాం. ఇక వచ్చిన డబ్బులన్నీ ఇంట్లో ఇవ్వకుండా ఇలా చేస్తుంటే నాన్నగారు వాళ్ళు అందరు కలిసి ఏం చేశారంటే ఒక అమ్మాయిని చూసి మంచిగా పెళ్లి చేస్తే బాగుంటుంది, కొంచెం పద్ధతిగా ఉంటాడు అని చెప్పేసి వాళ్ళు సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. అలా సంబంధం చూస్తున్నప్పుడు మన రెడ్డిగూడెం మండలం కుదప గ్రామంలో తెనాలి ముత్తయ్య గారు అనేటటువంటి వాళ్ళ అమ్మాయి గారి పెద్ద అమ్మాయి నా భార్య పేరు నాగలక్ష్మి. ఆ అమ్మాయిని చూశారు వాళ్ళు, మాకు దగ్గరోళ్ళు. మా తాతయ్య గారి ద్వారాగా సంబంధం కుదిరింది. పిల్లని చూసాము, నచ్చింది. నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం. హిందూ పెళ్లి జరిగిందా, క్రైస్తవ పెళ్లి జరిగింది? మాది అప్పుడు హిందూ పెళ్ళేనండి, విగ్రహారాధన పెళ్ళి. అన్నీ ఉన్నాయి. ఆ రోజు మా పెళ్ళి జరుగుతుంటే మా ఆచార సాంప్రదాయాల ప్రకారం ఏంటంటే వాళ్ళు మాకు ఏర్ల కొలుపు అని ఉంటుందండి. మాకు వేర్ల కొలుపు ఊర్లో తిరిగి కొట్టుకుంటూ త్రిశూలాలకి బాసికాలు కడుతూ అవి పెట్టెలు ఉంటాయి మాకు. అది మాకు ముత్తాతల నుంచి వస్తుందని వాళ్ళ పేరు బాలం మీద ఉంటాయని ఒక పెట్టెలు ఉంటాయి మాకు. దాన్ని మా భాషలో మా ఊర్లో మేము పిలుచుకునేది వేర్ల పెట్టె అంటాం. వీరులు పెట్టా లేదా వేర్ల పెట్టా అంటాం. కొన్ని చోట్ల కొన్ని రకాలు పిలుస్తారు. అవి చేసే మాకు విగ్రహారాధన చేశారు. విగ్రహారాధన పెళ్ళే జరిగింది. అలా మేము విగ్రహారాధన పెళ్లి చేసుకొని ఒక నెల రోజులు బాగున్నాం. నెల రోజులు ఇంట్లోంచి బయటికి వెళ్ళలేదు. నా తల్లిదండ్రులు పిల్లను బాగా చూసుకున్నారు. మంచి సంబంధం, వాళ్ళు కూడా చాలా బాగుంటారు. మా అమ్మగారు మా నాన్నగారు కూడా నా భార్యని మంచిగా చూశారు. నేను కూడా కొంచెం పద్ధతిగా మంచిగా ట్రాక్టర్ పనికి పోవటం రావటం ఇదంతా ఒక నెలలోనే జరిగిపోయిందండి. ఈ నెలలోనే నా జీవితానికి ఒక పెద్ద ఉప్పెనలా, నేను ఊహించినటువంటి ఒక పెద్ద మలుపు, లేదా నా జీవితంలో నేను ఎందుకో ఏం జరగటానికో కానీ నా జీవితంలో ఒక పెద్ద మలుపు ఇప్పుడు నేను చెప్పబోయేది ఏమిటంటే అండి, మార్కు గారు ఆ రోజు నాకు పర్లేదు ఓకే అండి. ఆ రోజు ఏం జరిగిందంటే నాకు పెళ్ళి అయింది, నెల అయింది. నెలకు ఆషాఢ మాసం వచ్చింది మాకు. మామూలుగా మా అప్పట్లో విగ్రహారాధన పెళ్లి కండి, ఆ పెళ్లికి ఆషాఢ మాసాలు అనేవి ఉంటాయి. తిరుగుళ్ళు రావటాలు పోవటాలు, మళ్ళీ తిరిగి ఆ పెళ్లి కొడుకుని ఆషాఢ మాసం అయిన తర్వాత తీసుకెళ్తూ ఉండేవాడు. అలాంటిది మాకుంది ఆ రోజు. ఇప్పుడు కూడా చాలామందికి ఉంది. అలా ఉన్నప్పుడు నేనేం చేశాను, అప్పటికి నేను ట్రాక్టర్ నేర్చుకున్నా, డ్రైవర్గా పని చేస్తాను. ఈ ట్రాక్టర్ పనికి వెళతానే ట్రాక్టర్ నేర్చుకున్నా, మంచి డ్రైవర్గా అయ్యా. మందు అన్నీ మానేసా, పెళ్లి ఘాటంతో మందు సిగరెట్లు అన్నీ మానేసా, చాలా బాగున్న పద్ధతిగా. ఇక నేను ట్రాక్టర్ తోలుకుంటున్నా, నా కొత్తగా పెళ్ళి అయింది, భార్యతో ఉంటున్నా. కరెక్ట్గా నెల రోజులకి ఇలా జరుగుతున్న నెల రోజులకి ఆగస్టు 14వ తారీఖు రాత్రి మా పెద్దమామయ్య గారు నన్ను ఆషాఢానికని ఎనగాలి గ్రామం నుండి కుదప గ్రామానికి తీసుకెళ్ళడానికి వచ్చారు. అంటే మా ఇంటికాడ నుండి నా భార్య ఇంటికి తీసుకెళ్ళడానికి మా పెద్ద మామయ్య గారు వచ్చారు. ఆ రోజు నేను మా పెద్ద మామయ్య గారిని తప్పించి స్నేహితులు కలిశారు మధ్యలో. మళ్ళా డ్యూటీ దిగావు, మంచిగా ఉన్నావు, పెళ్ళి అయింది, అసలు ఇంతవరకు కలవలేదు, ఈరోజు కొద్దిగా తల ఒక ప్యాకెట్ తాగొద్దాం అని అందరం ఊరి బయటకు వచ్చాము. మా దగ్గరలో గోస్వీడ్ అని ఉందండి. ఆ గోస్వీడ్ ప్రాంతంలో సారా అమ్మేవాళ్ళు. అందరం ఫ్రెండ్స్ కలిసి ఖాళీగా ఉన్నాము, చాలా రోజులు అవుతుందని కలవక ఆ గోస్వీడ్ ప్రాంతంలో సారా తాగాం. సారా ఎక్కువైపోయింది. అలా ఎక్కువైపోయి నేను మా మామయ్య గారిని ముందే పంపించేశాను. తోటమాల వచ్చాము, తోటమాలలో కూడా ఉన్నాము. అక్కడి నుంచి కొంత దూరం బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత తాగడానికి డబ్బులు లేక
తర్వాత ఏంటంటే సరదా ఖర్చులకు డబ్బులు లేక మేము నలుగురు ఏం చేసేవాళ్ళమని దారిని వచ్చేటటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని అతని దగ్గర డబ్బులు తీసుకొని జస్ట్ తీసుకుంటే ఏదన్నా కొట్టి మళ్ళీ ఏదైనా గొడవ చేస్తాను కట్టేసాం. అది నా జీవితంలో ఎందుకు జరిగిందో నాకు తెలియదండి, కానీ అలా చేసాం. డబ్బులు తీసుకున్నాము, కట్టేసి కొట్టారా? కట్టేసాము, 2 దెబ్బలు కొట్టాము. దేనికి? అసలు ఎందుకు? కేవలం మందు తాగటానికి మాత్రమే, సరదా ఖర్చుకి డబ్బుకి లేక. డబ్బులు లేక ఆయన పట్టుకున్నాం అంతే. డబ్బులు తీసుకున్నారా? డబ్బులు తీసుకున్నాము. అన్ని ఎందుకు కట్టేసామో మాకు తెలియదు, మొత్తాన్ని కట్టేసాము. కట్టేసి ఎందుకు అంటే మేము లోన 4-5 ఉన్నాం, గొడవ పెట్టుకుంటా ఉన్నాం. మేమే గొడవ పెట్టుకుంటున్నాం, తాగెక్కువ మంది ఎక్కువ. ఇదే నేను బయటికి పోయి చెబితే మళ్ళీ జనం వస్తే మళ్ళీ మమ్మల్ని కూడా ఇది అంటారని చెప్పి మొత్తాన్ని కలిపిన సాయంత్రం 7:30-8 అట్లా అవుతుందేమో రాత్రి కట్టేసాం. ఆయన దగ్గర మేము మొత్తం కలిపిన 130 రూపాయలే ఉన్నాయి. 130 రూపాయలు ఏదో తెచ్చుకుంటున్నాడు ఆయన. మొత్తానికి అక్కడ ఆయన్ని చేసేసాము. ఆ డబ్బులు తీసుకున్న తర్వాత బయటకు వస్తే వీళ్ళు ఏం చేశారు, దొంగలు అని అరిశారు అందరూ. బయటకు వచ్చేసాం కదా, దొంగలు మీరు బయటకు వచ్చారు. ఆ మామిడి తోటలో నుండి మేము బయటకు వచ్చాం. మామిడి తోటలో ఆయన కట్టేసి మేమేం చేసాం, బయటకు వచ్చాం. మామూలు మత్తులో ఉన్నాం. ఇక పోతే అటు ఎనగాలి పోవాలి, లేదా ఇటు కుదప రావాలి, లేదా గంపల గొడవలకు అరేత్రి పండుకొని తెల్లారి పొద్దున్నే పోవాలి. ఆ రోజుల్లో మరి సైకిల్ కూడా లేదు నాకు, ఉన్న 4 లేదు. అలా ఇక చూస్తే చూసి సినిమా చూడాలి తోటమాల్లో. ఇక అలాగ అనుకున్నాం అంతే. అసలు ఏమీ చేయలేదు. అక్కడ చేసిన పొరపాటు ఏంటంటే ఆయన్ని మేము డబ్బులు తీసుకుని కట్టేయటం, 2 దెబ్బలు కొట్టడం. ఇది మేము చేసిన పొరపాటు. కొట్టకుండా ఉంటే అట్టుండేదో. ఈ దెబ్బలప్పుడు ఏం చేశారు వాళ్ళు, మేము 4 తాగి ఉన్నాక కట్లోపు తీసుకొని బయటకు వచ్చేసారు. వాళ్ళతో పాటు మేము వచ్చాక దొంగలని కేకేశారు. ఎంతమందిని మీరు కట్టేసింది? ఒక్కళ్ళనే కట్టేసినాము. ఒకళ్ళు ఉన్నారు, ఒక పిల్లోడు ఉండడం, ఆ పిల్లోడు పక్కన ఉండడం. ఆ పిల్లోడిని ఏమనలేదు మేము, అసలు ఊరు ఏమనలేదు. జస్ట్ కట్టేసి 2 దెబ్బలు చెంప దెబ్బలు కొట్టాము. కొట్టడంతో వాళ్ళు బాధపడ్డారు అనుకుంటా, ఏమో మొత్తం తెలియదు నాకు. ఇక వాళ్ళు ఏం చేశారు, బయటకు వచ్చారు. వాళ్ళతో పాటే వెళ్ళిపోతున్నారు, మనం కూడా బాధపడి బయటకు వచ్చాము. వస్తూ ఏం చేసినామంటే, అక్కడ పోతున్నారు కదా వీళ్ళని వెంబడించాలని అక్కడ మామిడి తోటలో ఉన్న కర్రల బొదాన్ని పెట్టుకున్నాం. అదొక పెద్ద పొరపాటు. ఆ కర్రల బొదాన్ని పెట్టుకుని బయటకు వచ్చేసరికి దొంగలు మమ్మల్ని కొట్టారు అని చెప్పేసి కేకలేసారు. ఈ కేకలేసేసరికి 4 వ్యక్తులు 4 దారులు పారిపోయినాయి. ఇక అర్థం కాదు అసలు ఒక నిమిషంలో. ఏంటి ఇలా కేకలేసారేంటి, దొంగలు అంటారేంటి మనల్ని పట్టుకొని, అవి మనమే గారా పట్టుకుంది అని అనుకుంటున్నాం తప్ప అసలు అతను వేరే ఊరోడని కానీ అతని దగ్గర అన్యాయంగా తీసుకొని కొడతామని కానీ ఏ సోయి లేదు. ఇక ఫుల్గా సారా దాగి ఉన్నాం. ఇక అక్కడి నుంచి పారిపోయిన తర్వాత తెల్లారి 2వ నాడు 3వ నాడు దాంట్లోనే ఆ పారిపోయిన వాళ్ళు కొంతమంది దొరికారు. అది కేసు అయింది. ఆ కేసు ఎలా అయింది అని అంటే దారి దోపిడీ దొంగతనంగా అయిపోయింది. 3 తప్పుల ద్వారా మీరు ఒక కేసులో ఇరుక్కున్నాం. జస్ట్ డబ్బు కోసం పట్టుకున్నారు. సరదా ఖర్చుల కోసం పోయి డబ్బు లేకపోయినందుకు పట్టుకున్నారు. 2 కట్టేసినందుకు. 3 మీరు కర్రలు పట్టుకొని బయటకు వచ్చి దొంగ అని అరిచినందుకు. ఈ 3 తప్పులే మిమ్మల్ని జైలుకి తీసుకెళ్ళి కేసు అయింది. అది ఆ కేసు నూజివీడు సబ్ జైలు దాకా వెళ్ళిపోయాం. నూజివీడు సబ్ జైల్లో మేము ఆగస్టు 14వ తారీఖు అది రాత్రి అది జరిగింది. మమ్మల్ని 16వ తారీఖు కల్లా పోలీసు వారు పట్టుకున్నారు. ఎవరిని ఏమీ అనలేదు, విడిపించాలని చూశారు. కాకపోతే మరి అది నా దరిద్రానికో లేకపోతే ఈరోజు నేను దేవుడిని నమ్ముకుంటానికో జరిగింది. ఆ కొట్టినోళ్ళు వచ్చారు, మాకు సారీ, మేము వాళ్ళకి కాలు పట్టుకొని క్షమాపణ అడిగినాం. మొత్తం అయిపోయింది. అక్కడ ఏం జరగలే, చాలా చిన్నదే, తాగిలా చేసామని చెప్పాము, అయిపోయింది. కానీ ఆ తర్వాత నూజివీడు వెళ్ళిన తర్వాత జరిగింది ఏంటంటే, దాంట్లో పెద్ద నేరస్తులు ఉండటం అక్కడ మాకు పెద్ద బ్యాడ్ అయిపోయింది. దానివల్ల ఏం జరిగింది, నూజివీడు సబ్ జైల్లో 4 నెలల పాటు మేము ఉండాల్సి వచ్చింది. వాళ్ళు లేరండి, వాళ్ళు చనిపోయారు. ఎక్కడ వాళ్ళు అక్కడ చనిపోయారు. వాళ్ళు పాత నేరస్తులు అంటారు వాళ్ళని, వాళ్ళ భాషలో పాత నేరస్తులు అంటారు. మేము ఒక 3 ఉన్నాం, వాళ్ళు ఒక 2 5 అయ్యారు. 5 ఉండటం వల్ల, పాత నేరస్తులు ఉండటం వల్ల మా పైన ఆ కేసుని పెట్టారు, పెండింగ్ ఉన్న కేసుని పెట్టారు మేము దొరికినవని. అంటే మాకు తెలియకుండా పాత నేరస్తులు ఉన్నారు దాంట్లో. అంటే అంతకుముందు బాగా దారి దోపిడీలు చేస్తూ, దొంగతనాలు చేస్తూ, వాళ్ళకి ఎక్కువ కేసులు ఉంటూ
అన్ని స్టేషన్లో వాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు విడిగా వాళ్ళు ఒక ఇద్దరు నుండి దానిలో మమ్మల్ని పెట్టారు. అలా నూజివీడు సబ్ జైల్లో మేము దగ్గర 4 నెలల పాటు ఉన్నాం. అలా 4 నెలల పాటు ఉన్నప్పుడు నాన్నగారు వాళ్ళు అసలే అప్పుల పాలైపోయి చాలా బాగా ఇబ్బందులు ఉన్నారు. పెళ్ళైన నెలకే అప్పటికి మరి ఈ పెళ్లి కూతురు ఇంట్లోనే ఉంది నెల తర్వాత అని చెప్పి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక వనరులు కూర్తు సర్దుకొని ఊళ్ళో ఉన్న కొంతమంది పెద్ద మనుషులు తీసుకొని 4 నెలల తర్వాత బెయిల్ పైన నన్ను విడిపించారు. ఈ విడిపించే ముందు మేమేం చేసామంటే అక్కడ జైల్లో ఉన్నప్పుడు 7th డే పాస్టర్ గారు వాళ్ళు ప్రార్థన చేయడానికి వచ్చేవాళ్ళు జైల్లోకి, నూజివీడు సబ్ జైల్లోకి. ఇప్పుడు వస్తున్నారో అది తెలియదండి. ఆ రోజు 7th డే వాళ్ళు ప్రతి శనివారం సాయంత్రం ప్రార్థనకు వచ్చేవాళ్ళు. మనకు ప్రార్థన అంటే ఆ రోజు ఇష్టం లేదు. ఇక జైల్లో పడ్డంగా ఇంకా ఎక్కువ అయిపోయింది, రౌడీ ఏజోలాగా అయిపోయాం. ఎన్నాళ్ళు మనం బయట తిరిగితే ఎవరు ఏం చేయలేదు, ఇంకెంత దూరం వచ్చాక ఏం జరిగిద్దని మరీ మూర్ఖత్వంగా అయిపోయి గోడలు గుద్దటం, గోడల్ని ఎక్సర్సైజ్ చేయటం, ఇక లేనిపోని అన్నీ అలవాటు అయిపోయినాయి. అక్కడ రోషం పెరిగిపోవటం, మరి ఎక్కువైనటువంటి బూతులు మాట్లాడటం. ఇక తల్లిదండ్రులు అంటే ఎవరు వచ్చినా ఒక రాడికల్స్ లాగా మారిపోయాం అనమాట. ఇక అయిందేది అయిపోయింది, వచ్చేసినాం, చేసింది ఒకటి పెట్టింది ఒకటి. భార్య పోతే పోయింది, తల్లిదండ్రులు పోతే పోయారు. ఇక ఏదైనా సరే బయట మనకి ఇంక సమాజంలో విలువ లేదు, దొంగగానే బతుకుదామని ఇక పిచ్చిగా తయారైపోయినాం అక్కడ. ఇక ఎవరు వచ్చినా లెక్క చేయకుండా బాత్రూములు గడిగేయటం, చిన్న చారా కేసుల వాళ్ళని, ఎవరినంటే హత్య చేసి వచ్చిన వాళ్ళని లెక్క చేయకుండా వాళ్ళని కొట్టడం, ఇవన్నీ చేసేవాళ్ళం. జైల్లో కూడా హత్య చేసేవాళ్ళు, జైల్లో చేసేవాడు, బాగా రౌడీ చేసేవాడిని నేను నూజివీడు సబ్ జైల్లో. అట్లా ఉంటే అక్కడ ఒక యాకోబు అని వార్డెన్ గారు ఒక ఆయన ఉన్నారండి. ఆయన ప్రభువుని నమ్ముకున్నారు. ఆయన ప్రతిరోజు మా చెల్లి దగ్గర కూర్చునేవాడు, రాత్రి డ్యూటీ అప్పుడు కూర్చొని ఆయన దావీదు గురించి చెప్తా ఉండేవాడు. దావీదుని గొలియాతుని ఎలా కొట్టాడు, ఆ రోజు తెలీదు. దావీదు గొలియాతుని ఎలా కొట్టాడని, సొలొమోను మందిరం కట్టాడని, అస్బాలోము తండ్రికి వ్యతిరేకంగా తిరిగితే చంపాడని, ఇవన్నీ ఒక కథ రూపంలో చెప్తా ఉండేవాడు ఆయన. నన్ను బాగా ఇష్టపడ్డాడు ఆయన. ఎందుకో ఇష్టపడి నన్ను ఏమండి సీతయ్య గారు అనేవాడు. నేను అంటా ఉండేవాడిని, ఏమండి యాకోబు గారు అని పేరు పెట్టుకున్నారు, మీరు ఏదో దేవుడు అంటున్నారు, మాకు రేషన్ బియ్యం ఇస్తే మీరే ఎత్తకపోతారేంటి, ములక్కాయలు ఎత్తకపోయారు కమన్నా అంటే. వాళ్ళు రేషన్ వస్తే కొంత వార్డెన్లు ఉంటారు, ఆ వార్డెన్లో ఖైదీలకు వచ్చినటువంటి రేషన్ ఎత్తకపోయేవాళ్ళు ఇంటికాడ వండుకునేవాళ్ళు, ఖైదీలకు కొంచెం పెట్టి. అది ఒక ఏదో అంటారు చూడండి, బతకడానికి అన్నట్టుగా అట్లా ఆ రేషన్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. నేను అది కోప్పడేవాడిని, నాకు నచ్చకపోయేది. మాకు ఇచ్చింది మీరు ఎందుకు తీసుకెళ్తున్నారు, మాకు తక్కువ పెడుతున్నారు అన్నం. అప్పట్లో కొద్దిగా పురుగులు కూడా ఉండేవి అన్నంలో, అవన్నీ ఏరుకొని తినేవాళ్ళం. చాలా ఘోరంగా ఉండేది. ఆ లేటరీం బాత్రూమ్ అంతా ఒక దాంట్లోని చాలా అసభ్యంగా ఉండేది. అలా ఉంటుంటే క్లియరెన్స్ లేదని నేను అరిచేవాడిని. పెరుగు తక్కువగా ఇచ్చేవాళ్ళు, పాలు తక్కువ ఇచ్చేవాళ్ళు, టీ తక్కువ ఇచ్చేవాళ్ళు, భోజనానికి కాటా వేసి ఇచ్చేవాళ్ళు. ఆ కాటా వేసి ఇచ్చేటప్పటికి నాకు మండిపోతుండేది. ఇక గొడవ పెట్టుకోవటం, ప్లేట్లు ఇసిరేయటం, వార్డెన్ గారి మీద కర్రలు ఇట్టిరే, ఇలా అన్నీ చికచకా చేసేవాడిని. ఇక నన్ను కంట్రోల్ చేయడానికి యాకోబు గారు సాయంత్రం వచ్చి, నాన్న ఎందుకు నాన్న దేవుణ్ణి నమ్ముకుంటారు, దేవుణ్ణి అంటా ఉండేవాడు. ఆయన నాకు అప్పట్లో యేసుప్రభు అంటే ఇష్టం లేదు. పైగా మనం కులం దేవుడు కాదు, మనం అన్ని ముత్యాలమ్మలకి, ఎల్లమ్మలకి, ఉప్పలమ్మలకి, ఇటు అంకమ్మకి ఇవి చేస్తూ ఉండేవాడు. మా నాన్నగారు అయ్యప్ప పూజారి, మాల వేసుకుంటూ ఉంటాడు. ఇవి మాకు తెలుసు కానీ ఇవి మనకు తెలియదని చాలా ఇబ్బంది పెట్టాను వాళ్ళని. చాలా ర్యాష్గా కూడా మాట్లాడి చాలామంది ఖైదీలను కూడా కొట్టే నేను. అట్లా బాగా ఒక రాడికల్స్ లాగా అయిపోయిన తర్వాత ఇక అప్పుడు యాకోబు గారు ఒక మాట చెప్పేవాడు, అబ్బాయి రేపు శనివారం వస్తుందిరా, నువ్వు ఖచ్చితంగా నేను బయటకైతే తినా గేట్లో ఉండని నువ్వు వాక్యం వినాలి, ఒకసారి విను, నేనేం కాదంట్లా, నువ్వు నన్ను అరిచినా నీకేం కాదు. అట్లా ఆయన నేను బాగా పరిచయం అయిపోయి 2 నెలల తర్వాత బావగారు అని పిలుచుకునేవాళ్ళం. ఆ వార్డెన్ గారు నేను. ఏంటి బావగారు ఇలా కూరగాయలు ఎత్తకపోయేవాడా, సంచిని ఎత్తకపోయిన పట్టుకుంటగా అనేవాడిని. అలా చాలా దగ్గర అయ్యాము. వాళ్ళ ఇంట్లో ఏదైనా వండుకున్నా కూడా నాకు తెచ్చిచ్చేవాడు. ఆ తెచ్చిచ్చినప్పుడు ఈ ప్రేమతో ఏం చేసేవాడు అంటే, అరే బామ్మరిది నువ్వు ఆ గేటు దగ్గర కూర్చున్నది మంచిగా అని నన్ను ప్రోత్సహించాడు. అట్లా తెలియకనే ప్రోత్సహించాడు. నేను కూడా బావగారు చెప్పిండ్లే అని చెప్పేసి అప్పట్లో ఏం చేశారంటే సారా కేసు వాళ్ళని, లేదు భార్య భర్తల కేసు మీద వచ్చిన వాళ్ళని, పిట్టి కేసు వాళ్ళని, తర్వాత 420 కేసు వాళ్ళని, చిన్న కేసుల వాళ్ళని ఏం చేసేవాళ్ళంటే పాస్టర్ గారు వచ్చినప్పుడు తీసి ఇలా వరండా ఉండేది, ఆ వరండాలో సాపలు వేసుకొని కూర్చొని పాటలు పాడుకుంటా వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండేది, వాక్యం చెప్తూ ఉండేది.
అలా ఒక 2-3 నెలలు గడిచిన తర్వాత అందరినీ బయటికి రానిచ్చేవాళ్ళు కాదు. అందరూ వెళ్ళి మా లాంటి కేసులు ఉన్న వాళ్ళని రానివ్వరు. చిన్న చిన్న బాగా రౌడీయిజంగా ఉండేవాళ్ళని, కొంచెం ప్రమాదకరంగా ఉన్నోళ్ళు అనుకున్న వాళ్ళని రానివ్వరు. తక్కువ బయట హాల్లో మామూలుగా సారా కేసు వాళ్ళని కానీ, లేకపోతే భార్య భర్తల కేసు వాళ్ళు వెంటనే వచ్చిపోయే వాళ్ళు ఉంటారు. ఒక 1/2 అవర్ గంటన్నరలో బెయిల్ వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఒక రోజు ఆగిపోయారు అనుకో, 2-3 రోజుల్లో వాళ్ళని ప్రత్యేకంగా బయటకు తీసి ఊడిపెత్తారు, అన్నీ చేస్తారు. కానీ ఇట్లా మాలాంటి దారి దోపిడీ దొంగతనంగా ఉన్నటువంటి రాడికల్స్ లాంటి ఒక కేసులు ఉంటాయి గట్టి, అలాంటి వాళ్ళని పెద్దగా తీయరు. వాళ్ళని తీసినా కూడా సెక్యూరిటీ ఉంటుంది. తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఉదయం 5:30-6 లాకప్ తెరుతారు. టీ తాగట్టు వెంటనే వెళ్ళిపోతారు లోనికి. అలా అందరినీ వేస్తారు, కాకపోతే కొంతమందిని కొద్దిగా తక్కువ కేసు ఉన్న వాళ్ళు తీసి ఊడిపీటి చేస్తారు. అలా వాళ్ళని తీసి ఈ నూజివీడు సబ్జెక్ట్లో వాక్యం చెప్తున్నప్పుడు ఈ యాకోబు గారి మాట విని నేను గేట్ అమ్మడ కూకొని ఇక పాస్టర్ నారాయణ గారు, 7th డే పాస్టర్ గారు, ఆయన వాక్యం చెప్తా ఉంటే ఒక మాట నా హృదయానికి తాకిందండి. చాలా ఇదిగా ఉండేవాడిని నేను. వాళ్ళు పాటలు పాడుతుంటే నేను గేట్లు దంతా ఉండేవాడిని. వాళ్ళు పాటలు పాడుతుంటే దుప్పటి ఉంటుంది కదా, ఆ దుప్పటికి ముడేసి బయటకి టిసిరేస్తా ఉండేవాడిని వాళ్ళకి తగిలేటట్టు. అలా చేసేవాడిని. అయినా సరే వాళ్ళు చాలా ఓపిక పట్టి, పాస్టర్ నారాయణ గారు, విల్సన్ గారు వాళ్ళు అందేవాళ్ళు. అప్పుడు 7th డే వాళ్ళు చాలా ఓపిక పట్టి వాక్యం చెప్తూ ఉంటే అప్పుడు ఒక వాక్యం నాకు బాగా హృదయానికి అద్దుకుంది. ఏమిటి ఆ వాక్యం అంటే, అబ్రహాము తన కుమారుణ్ణి బలి ఇవ్వటానికి పోయినప్పుడు వాళ్ళ ప్రేమను గురించి కొద్దిగా వివరించారు. కొద్ది నిమిషాలే. తండ్రి బలిపీఠం మీద పెట్టినప్పుడు కుమారుడు మరి మాటలు మాట్లాడకుండా ప్రాణం పోతుందన్న సంగతి తెలిసి కూడా తండ్రికి సహకరించాడు, తండ్రిని అంత లోతుగా ప్రేమించాడు. కాబట్టి ఇస్సాకు 100 ఫలం పొందటానికి, దీవెన పొందుకోవటానికి తండ్రి ప్రేమ కారణమైంది అని అన్నాడు ఒక మాట. అప్పుడు వెంటనే నా తండ్రి గుర్తుకొచ్చాడు, నా తల్లి గుర్తుకొచ్చింది, నా బంధువులు గుర్తుకొచ్చారు. నేను నా తల్లిదండ్రులను ఎప్పుడూ గౌరవించలేదండి. నా తల్లిదండ్రులని నేను ఎన్నరాని మాటలు అన్నాను. నా తల్లిని అయితే అనకూడని మాట అన్నాను నేను. ఒక బజారు మనిషిని కనుక అన్నట్టు అనేవాడిని. అంత చండాలమైనటువంటి పాపిష్టి జీవితంలో నేను ఉన్నప్పుడు ఎప్పుడైతే ఇస్సాకు గురించి నాకు చెప్పారో ఆ మాట, అంటే తండ్రి కొడుకుని చంపడానికి వెళ్ళినా కూడా, అంటే కత్తి తీసుకొని బలివ్వటానికి వెళ్ళినా కూడా అది దుర్మార్గంగా ఎంచకుండా, నన్ను నా తండ్రి ఎందుకు చంపుతున్నాడు అని అనుకోకుండా ఆ కొడుకు తండ్రికి లోబడిన ఆ మాట నా జీవితాన్ని ఆ రోజు మార్చేసిందండి. ఆ రోజు నా తండ్రి, నా తల్లి నాకు బాగా గుర్తుకొచ్చారు. బాగా అంటే బాగా. ఇంటికి పెద్దోడిని అందరి ముద్దుగా పెంచుకున్నారు. ఎవరు చూసినా నన్ను ఒక చిన్న పిల్లవాడిని చూసినట్టు చూశారు. ఏదన్నా పొరపాటు చేస్తే తండ్రి కొడతాడు అనుకొని అసహించుకున్నాను తప్ప ఇది నా మంచి కోసమే కొడతాడని నేను అనుకోలేదు. అప్పుడు ఇవన్నీ ఆలోచించుకున్నప్పుడు నా భార్య నాకు గుర్తుకొచ్చింది. ఓహో, నాకు పెళ్ళయింది, నాకు ఒక భార్య ఉంది, నాకు ఒక తండ్రి ఉంది, నాకు ఒక కుటుంబం ఉంది, నాకు ఒక సమాజం ఉంది, నాది ఒక ఊరుంది. తండ్రికి మంచి పేరుంటే దాన్ని చెడగొట్టాము, తల్లికి మంచి పేరుంటే దాన్ని చెడగొట్టానని అప్పుడు ఆ వాక్యం విని సాయంత్రం బాగా ఏడ్చా. ఇట్లే బాగా కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తుంటే యాకోబు గారు వచ్చారు. యాకోబు గారు వచ్చి, బామ్మరిది ఏంది ఏడుతున్నావు, ఏడవమాకు ఏంటంటే, లేదు సార్. అప్పుడు సార్ అని పిలిచి, బావా అని పిలిచేవాడు. సార్ అని పిలిచి, లేదు సార్, నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టారు. నా తండ్రి నాకు గుర్తుకొచ్చాడు సార్, నా తల్లి నాకు గుర్తుకొచ్చింది, నాకు పెళ్ళయిందని సంగతి మర్చిపోయాను సార్. ఈ విషయాల్లో పడిపోయి నాకు భార్య ఉంది, నా భార్య ఏం చేస్తుందో, చాలా చిన్నపిల్ల సార్, నన్ను నమ్మిచ్చారు. నిన్న అయ్యగారు వాక్యం చెప్పారు సార్, ఇస్సాకునంట వాళ్ళ నాన్నగారు కత్తి తీసుకొని పడవబోతుంటే బలిపీఠం పెట్టారంట. ఏందో ఆ పీఠం మీద ఆ పిల్లోడిని పడవబోతుంటే ఆ పిల్లోడు ఎందుకు నాన్న అని అడగలేదంట. మరి ఆ పిల్లోడు ఎదురు తిరిగి మాట్లాడలేదంట. మరి ఆ ఇస్సాకు ఎవరు, అబ్రాహాము ఎవరు నాకు తెలీదు, నిన్న అయ్యగారు చెప్పారు. నాకెందుకో పడవబోతున్న తండ్రిని ఏం మాట్లాడలేటువంటి కొడుకున్నప్పుడు నన్ను కొడితే నా తండ్రిని నేను తిట్టానే, నాకు తప్పు అయిపోయిందని చెప్పడానికి కూడా ఇప్పుడు నా తండ్రి నా దగ్గరలో లేడండి.
నా తప్పైందమ్మా అని అడగటానికి కూడా నా తల్లి నా దగ్గర లేదు. నేనేం చేయాలో నాకు తెలియట్లేదు. ఇక్కడ నుంచి నేను ఎట్లా బయటికి పోతానో నాకు తెలియదు. అసలు వీళ్ళందరూ నాకు ఎందుకు పరిచయం అయ్యారు? నేను ఎందుకు అరేతిరి తాగాను? నేను ఎక్కడో ఎవరినో చిన్న దెబ్బ కొట్టి అది అయిపోతే ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు? ఇక్కడ నన్ను జైల్లో పెట్టి ఎందుకు వేశారు? నాకేం అర్థం కావట్లేదండి. నేనేదో తాగి సిగరెట్లు తాగి బీడీలు తాగి టాటర్ల మీద డ్యాన్సులు వేసి సినిమాలు చూసే తప్ప నేను ఎప్పుడు ఈ దొంగతనాలకు వచ్చినవాడిని కాదు. కానీ ఇది నన్ను ఏందో ఒక రకంగా పొంగదెత్తుందని బోర్ని ఏడ్చాక అసలు నా స్థితిని తలుసుకొని బోర్ని ఏడ్చేసా. బోర్న ఎక్కడున్న వాళ్ళు ఎక్కడికి వచ్చా అల్లారి ముద్దుగా వాళ్ళ చేతిలో పెరిగిన వాళ్ళని పోలీసుల చేతిలో దెబ్బలు తిని ఊరు కాని ఊరు, చోటు కాని చోటు, స్థలం కాని స్థలంలోకి వెళ్ళిపోయి ఎక్కడో అజ్ఞానంలో పడిపోయినట్టుగా 7 సువ్వల మధ్య పడిపోయింది. అక్కడ వాళ్ళని చూసి కఠినంగా తయారైపోయి ఉన్న నా జీవితానికి ఆ రోజు పాస్టర్ గారు అబ్రహాము ఇస్సాకు యొక్క ప్రేమ కలిగిన జీవితాన్ని చెప్పినప్పుడు నా హృదయం మార్చబడిందని ఆ రోజు నా స్థితి గుర్తుకొచ్చింది. ఆ రోజు దేవుని స్వరం నాకు లోతుగా వినపడింది. ఇక ఆ సమయంలో నేను బాగా ఏడ్చి పడుకున్నాను. ఆ నెక్స్ట్ శనివారం మళ్ళీ వచ్చేసరికి నేను అడిగాను, అయ్యా నన్ను కూడా బయటికి తీయండి, నేను కాసేపు వాక్యం వింటా కూర్చుంటానంటే అప్పుడు యాకోబు గారు వాళ్ళ అథారిటీ మీద నన్ను బయటికి తీసి నన్ను సాపేసి కూర్చోబెట్టి వాక్యం వినిపింపజేశారు. అలా నేను ఒక 2-3 వారాలు, ఫస్ట్ వారం ఏమో దేవుడు నాతో మాట్లాడాడు, 2 వారాలు ఏమో నేను వాక్యం విన్నాను. 2వ వారంలో బాప్తీసం తీసుకున్నాను. 2వ వారంలోనే బాప్తీసం తీసుకున్నా. నాకు ఇక ఈ జీవితం వద్దు, నేను దేవుణ్ణి నమ్ముకోవాలి. మరి నేను ఎక్కడున్నప్పుడు ఎంత ఘనంగా నా తల్లిదండ్రులు పూజించి జైల్లోనే బాప్తీసం తీసుకున్నారా? జైల్లోనే బాప్తీసం తీసుకున్నానండి. నూజివీడు సబ్ జైల్లోనే బాప్తీసం తీసుకున్నాను. అక్కడే నేను మారు మనసు పొందుకున్నాను. పాస్టర్ నారాయణ గారు మాకు బాప్తీసం ఇచ్చారు. అక్కడ గిరకల బావి ఉంటుంది, మామిడి చెట్టు గిరకల బావి అన్నీ ఉంటాయి, మధ్యలో ఉంటుంది. అక్కడే దాని నిండా నీళ్లు నేనే ఉదయాన్నే కడిగి నన్ను బయటికి తీశారు. అప్పటి నుంచి నేను ఎప్పుడైతే ప్రార్థనకు వచ్చానో అప్పటి వరకు లోన గేట్లు వేసి బాక్సింగ్ చేస్తూ గోడలు గుద్దిన నన్ను బయటికి తీశారు. దాన్ని ఇప్పుడు నేను ఎలా చెప్పాలంటే యోషువకు జైల్లో అధికారం ఇచ్చినట్లు. ఇక మొత్తం నేనే కానిస్టేబుల్ బట్టలు ఉతకటం, వాళ్ళు గన్నులు తుడుచుకుంటూ ఉండేవాళ్ళు, చెక్క తుపాకీలు, దాన్ని తాడు పట్టుకొని దాంట్లోంచి లాగుతూ ఉంటే ఆ మురికంత వర్త ఉంటుంది. దానికి నేను వాళ్ళకి సహకరించటం, వాళ్ళ బట్టలు ఉతకటం, వాళ్ళు నేను ఇస్త్రీ చేస్తున్నానని కరెంటు పెట్టి తేయటం, అక్కడే ఇస్త్రీ చేయటం. ఇలా నన్ను పూర్తిగా ప్రార్థనకి ఎప్పుడైతే ఫస్ట్ వారం కూకొని అందరికీ క్షమాపణ అడిగానో వాళ్ళు నన్ను ఫ్రీగా ఉంచారు. ఇక బయటికి తీయటం, అదంతా ఓడ్చటం, అన్నాల కాడ నిలబడటం, వీళ్ళకి మంచినీళ్ళు ఇవ్వటం, ఇలా 11-12 దాకా నన్ను బయట వచ్చి 1 గంటకి మళ్ళీ ఇప్పట్లాగా లాకప్ చేసేవాళ్ళు. ఇలా క్రమంగా జరుగుతుంది. నాకు అర్థమైపోయింది, నేను దేవుడు నమ్ముకుంటే నన్ను బయటికి తీశారు. అందరికి ఎవరిని తీయలేదు బయటికి, నా స్నేహితులు ఎవరిని బయటికి తీయలేదు, నన్ను ఒక్కనే బయటికి తీశారు. ఎంతమంది మొత్తం? మేము 5గురు అండి. 5గురు జైలుకి వెళ్ళారు. 5గురు ఉన్నాం, లోన్ ఉన్నాం. రక్షించబడ్డారు. అక్కడ నేను ఒక్కనే ఉన్నా, ఇంకెవరో ప్రభువుని అంగీకరించలేదు. వాళ్ళు బాగా ఇక ఒక రకంగా రాటు తేలిపోయారు అనమాట అట్లా. కానీ నేను దేవుడు మాత్రం నన్ను ఇస్సాకు అబ్రాహాము యొక్క ప్రేమ ద్వారాగా దేవుడు ఆ రీతి నేను పశ్చాత్తాపడటం, ఆ తర్వాత నా తండ్రి గుర్తుకు రావటం, ఇలాగా నేను ఒక్కడిని దేవుడి దగ్గరికి వెళ్తానని చెప్పటం, నేను కూడా వాక్యం వింటానని చెప్పటం, ఆ యాకోబు గారి ద్వారాగా రోజు ఆడ కూర్చోవటం, ఆ వాక్యంతో నేను వాళ్ళకి బాగా ఫేవర్ అయిపోయా. సీతయ్య అంటే చాలా మంచోడురా, వీడు తిక్కల మగం, వీడు పిచ్చోడు, ఏదో తాగేలా చేసి అన్న దాంట్లోకి కొంచెం ప్రేమను పొందుకొని నేనే అన్నీ చేయటం ఇవి చేస్తూ ఉండేవాడిని. వాళ్ళు కూడా ఇంటి దగ్గర నుండి ప్రత్యేకంగా భోజనం ఏదైనా వండుకుంటే చికెన్ కానీ మటన్ కానీ బిర్యానీ కానీ ఉంటే నాకు తెచ్చేవాళ్ళు, తినరా అని నాకు ఇచ్చేవాళ్ళు. అలా నా మీద అభిమానం చూపించేవాడు. శేఖర్ అన్న అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన కూడా క్రిస్టియని, ఆయన కూడా నైట్ వార్డునే. నాకు 86వ కీర్తనని ఆ రోజు కింద నుంచి పైకి చదివినిపించాడు. ఒరే పిచ్చోడ, ప్రార్థన అంటే ఇది, ఇలా ప్రార్థన చేసుకోవాలని కీర్తన గ్రంథం 86వ అధ్యాయాన్ని కంఠస్థంగా గేట్ కాడ నిలబడితే ఇస్త్రీ బట్టలు తీసుకొచ్చాడు. ఆ ఇస్త్రీ బట్టలు చేసేటప్పుడు ఆపి, సీతయ్య నువ్వు దేవుని నమ్ముకున్నావు, జాగ్రత్తగా ఉండాలి, బయటికి పోయాక ఎటువంటి సింహాలు చేయొద్దు, పొరపాటు పడొద్దు అని అప్పుడు దావీదు మాట్లాడినటువంటి కీర్తన 86, నేను దీనుడను దరిద్రుడను నా మొర ఆలకింపుమని ఉంటుంది అక్కడ. నీ భక్తుడను నా ప్రాణం కాపాడుము, దీని మెల్ల నీకు మొరపెట్టుచున్నాను, నాకు ఉత్తరమిమ్ము అని
అక్కడ ఆ 86వ కీర్తన ఏదో భాగం ఉంది ఆ రోజు, అది చదివారు. అది చదివి వినిపించి ఇది ప్రార్థన ఇలాగ ఉండాలి నాన్న అని ఆయన కూడా నాకు చెప్పేవాడు. ఇలాగా అక్కడ కానిస్టేబుల్లోను, వార్డెన్స్లోను, జైలులో ఉన్నటువంటి అధికారి గారంటే మెయిన్ ఆయన దాకా మనం మంచి పేరు సంపాదించుకున్నాం. ఇక నన్ను బయట తిప్పుతున్నారు. ఈ రీతిగా తిరుగుతున్న కొద్ది రోజులకే నన్ను బెయిల్ మీద బయటికి తీసుకొచ్చేసారు. ఇక నాన్నగారు బయటికి తీసుకొచ్చారు. కండిషన్ బెయిల్ మీద ఎనగాలి నుండి నూజివీడు డైలీ తిరిగేవాళ్ళం. అంటే ప్రత్యేకంగా డైలీ కండిషన్ బెయిల్ అంటే పోలీస్ స్టేషన్కి కానీ కోర్టులోకి కానీ వచ్చి సంతకం పెట్టాలి డైలీ. అది కండిషన్ మీద ఇస్తారు మనకి కొద్ది రోజుల పాటు నమ్మకత్వానికి, వీళ్ళు కరెక్ట్గా ఉన్నారా లేరా అని చెప్పడానికి అది ఉపయోగపడుతుందండి. అలా నాకు కండిషన్ బెయిల్ ఇస్తే నేను మా ఊరు నుండి అనగా ఎనగాల నుండి నూజివీడు సర్వీసుగా డైలీ వచ్చేవాడిని. పొద్దున్నే తిరుగురు వచ్చి తిరుగురు నుంచి నూజివీడు దిగి అలా వస్తూ ఉండేవాడిని. అలా వస్తూ ఉన్నటువంటి సమయంలో ఇబ్బంది అవుతుందని ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి కుదపగా వచ్చి కుదపలో నుండి నూజివీడు వెళ్ళి సంతకాలు పెడతా ఉండేవాళ్ళం. ఇలా పెడతా ఉంటే కొద్ది రోజులు బయట తిరిగాను, మంచిగానే ఉన్నాం. నేను నా భార్యని తీసుకొచ్చాను. సారీ నా భార్య నా ఇంట్లోనే ఉంది, పోలే వాళ్ళ అమ్మగారి ఇంటికి పోలే. నేను వచ్చిన దాకా 4 నెలల పాటు మళ్ళీ నా భార్య నా కాడే ఉంది. నా భార్య నా కోసం ఉన్నప్పుడు ఇద్దరం కలిసి బాగానే ఉంటున్నాం. బాగానే ఉంటున్న సమయంలో ఈ పాత కేసులు వాళ్ళు అన్నాం కదా నాతో ఉన్నారని, వీళ్ళ గురించి వాళ్ళు మమ్మల్ని కూడా పట్టుకుపోయారు మళ్ళీ. అంటే ఎక్కడన్నా ఇట్నే పాత కేసులు దొరకకుండా ఎవరన్నా ఉంటే వారిని ఎవరిమైనా పాత నేరస్తులు బయట తిరిగి దొరుకుతూ ఉంటే వాళ్ళ మీద పెట్టొచ్చు కేసులు. అది ఎవరు చేశారు ఏంటి అనేది అనే దానికి ఏం లేదు ఆడ. ఇక పెండింగ్ కేసులు ఉంటాయి కొన్ని, లేకపోతే కొన్ని ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఏం చేశారంటే వాళ్ళతో పాటు మేము కూడా ఉన్నామని చెప్పి నేను ఇంటి దగ్గర ఉంటుండగా ప్రతి ఒక్క పోలీసు వారు వచ్చి నన్ను పట్టుకుపోయేవాళ్ళు. పట్టుకుపోవటం వదిలిపెట్టడం. పట్టుకుపోయేటప్పుడేమో దొంగని పట్టుకుపోయేవాళ్ళు, వదిలిపెట్టేటప్పుడు పాపం వీడికి ఏం తెలియదురా అని చెప్పి ఇంటికి వచ్చేవాళ్ళు. అలా ప్రతి స్టేషన్కి నన్ను తిప్పారండి. ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర చాలా వెళ్ళాను, 30-40 దాకా వెళ్ళి ఉంటా. చాలా వరకు నా ఫోటోలు ఉన్నాయి. అవన్నీ దేవుడు ఇప్పుడు తీసేసాడు, ఏం లేవు. నా ఏలు ముద్రలు ఉన్నాయి. చాలా ఊర్లో ఉన్నాయి అట్లా. అంటే ఎక్కడెక్కడ అంటే పాత నేరస్తులు ఉంటారు అక్కడ వాళ్ళు ఫోటోలు పెడతారు. 4-5 రకాల యాంగిల్స్లో ఫోటోలు తీస్తారు వాళ్ళు. ఒక పలక పెట్టేసేసి ఇట్లాగా ఆ పలక మీద పేరు రాసేసి ఫోటో తీసి దగ్గర పెట్టుకుంటారు. తర్వాత ఏలు ముద్రలు ఉంటాయి ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇక ఈ పాత నేరస్తుల లిస్టులో మేము కూడా ఉన్నామని చెప్పి వీళ్ళేమో ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. ఇక కొంతమంది బెయిల్ మీద రాలేదు, కొంతమంది చచ్చిపోయారు. ఇక నేను ఒక్కడనే ఉన్నా. ఈ చనిపోయిలో నేను ఒక్కడిని ఉన్నప్పుడు నన్ను తీసుకెళ్ళటం, నన్ను కొట్టడం, ఎక్కడున్నారో చెప్పమంటావు. చనిపోయిన వాళ్ళని ఎక్కడున్నామని చెప్తాం. ఎక్కడెక్కడో దేశాలకు వెళ్ళిపోయారు, వాళ్ళని ఎలా నేను చెప్పగలను. కొన్ని రోజులకు ఒక 20 రోజులు 30 రోజులు అలాగ ఇబ్బంది అయ్యేది. దెబ్బలు కొట్టేవాళ్ళు, కొద్దిగా అన్నం పెట్టేవాళ్ళు. ఇక కొన్ని రోజులకి తెలిసిన తర్వాత వీడిది ఏం లేదని మళ్ళీ ఆ స్టేషన్ నుంచి నన్ను ఇలా చాలా దెబ్బలు తిన్నా నేను. కేవలం నాతో ఉన్నటువంటి వారు ఎక్కడున్నారో తెలియక, వాళ్ళ గురించి ఏం చెప్పాలో తెలియక నేను దెబ్బలు తిన్నా. నా స్నేహితులు ఉన్నారుగా, వాళ్ళు ఎడిపోయారో నాకు తెలియదు, నాకంటే ముందే రిలీజ్ అయిపోయారు. వాళ్ళ గురించి నాకు ఎట్లా తెలుస్తుంది. నేను సొంత ఊరిలో ఉండేవాడిని, సొంత ఊరు వాళ్ళం కాబట్టి ముగ్గురు నన్ను బాధ పెట్టేవాళ్ళు. నీకు తెలియకుండా ఎలా పోద్దని నన్ను కొట్టేవాళ్ళు, నాకు తెలియదంటే నేను అనేవాడిని. చివరికి తెలుసుకొని నన్ను కొట్టి నన్ను ఇబ్బంది పెట్టి అలా చేసేది. చెప్పకూడదండి, నా భార్యతో ఉన్నప్పుడు కూడా పట్టుకెళ్ళిపోయారు నన్ను. నా భార్యతో నేను మాకు సంసార దాంపత్య జీవితంలో ఉన్నప్పుడు కూడా మధ్యలో లేపు పట్టుకొని వెళ్ళిపోయారు. మా నాన్నగారు నిలువుగుండ్ల బట్టి అలాగే చూసేవాడు. మావాడు ఇంట్లోనే ఉంటాడండి, ఏ తప్పు చేయడండి, ఆడు యేసుప్రభుని నమ్ముకున్నాడండి, చాలా మారిపోయాడు, ఆడికి తాగుడు కూడా ఏమి లేదని చెప్పి వినిపించుకుపోయేవాడు. తీసుకుపోయేవాళ్ళు. నా భార్య నిలువుగుండ పడేది అలాగే చూసేది ఎన్నోసార్లు. అలాగా నా భార్య ముందు, నా తల్లి ముందు, నా అందరు చూస్తుండగా నన్ను పట్టుకెళ్ళిపోయేవాళ్ళు. పట్టుకెళ్ళటం, ఒక 1 రోజులు కొట్టడం, 2-3 రోజులు ఉంచుకోవటం, మా నాన్నగారి దగ్గర డబ్బులు తీసుకోవటం, మళ్ళీ వదిలిపెట్టడం. ఇవన్నీ స్టేషన్లోనే జరిగినాయి, కేసులు కాకుండా. అలా 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 చాలా రోజులు, దగ్గర 3-4 సంవత్సరాల దాకా నన్ను అలా చేశారండి. ఇక ఈ రోజులో ఇక్కడ కోర్టులో కేసు తేలింది. కోర్టులో కేసు తేలేటప్పటికి ఏమైందంటే ఈ వాయిదాలకు పోవటం మిస్ అయిపోయింది. వీళ్ళు పట్టకపోవటం వల్ల పోలీసు వారు పట్టకపోయి ఎంక్వైరీలు చేయటం. వీటి మూలాన ఏం జరిగిందంటే డైలీ వచ్చి సంతకం పెట్టేది పోయింది. తర్వాత కోర్టు వాయిదాలు మిస్ అయిపోయినాయి. దీనివల్ల ఏం జరిగిందంటే నాకు బెయిల్ ఇచ్చినటువంటి మా తాతగారు పెద్దలు ఎవరైతే ఉన్నారో వారిని తీసుకెళ్ళిపోయి జైల్లో పెట్టారు. అదొక పెద్ద సమస్య అయింది. ఆ తర్వాత మేమేం చేసాము, అయ్యా నన్ను ఇలాగ పోలీసు వారు పట్టుకెళ్ళిపోయారు, నేను రాలేకపోయాను, అంతే తప్ప బయట నేను లేనని చెప్పి పిటిషన్ పెట్టి జడ్జి గారిని వేడుకుంటే జడ్జి ద్వారా వారు ఆ రోజు ఏం చేశారంటే అయ్యగారు వాళ్ళు అందరూ
సానుకూలంగా స్పందించి పెద్దలైనటువంటి వారు దయతో వారిని విడిచిపెట్టండి అని మేము పిటిషన్ పెట్టినప్పుడు జడ్జి ద్వారా వారు ఆ రోజు అయ్యగారు ఆ మానవ ఆలకించి వారిని వదిలిపెట్టేశారు. వాళ్ళని వదిలిపెట్టిన కొన్ని రోజులకి మా కేసు సెక్షన్స్ అయిపోయినాయి, 330 ఎగ్జామ్స్ అయిపోయినాయి, వాదనలన్నీ అయిపోయినాయి, ఎవరేం చేస్తారో ఏంటో అవన్నీ అయిపోయినాయి. మాకు శిక్ష పడిపోయింది. ఆ శిక్ష పడ్డప్పుడు కొంతమంది చనిపోయారు, కొంతమంది బతికున్నారు. ఇక బతికున్న వాళ్ళకి శిక్ష పడిపోయింది. దగ్గర దగ్గర 6 సంవత్సరాలు ఏమో పడిపోయింది, 6-7 సంవత్సరాల దాకా. అలా మేము శిక్ష పడిపోయిన తర్వాత మరలా నా భార్యని విడిచిపెట్టి, నా తల్లిదండ్రులు విడిచిపెట్టి శిక్ష పడిన తర్వాత నూజివీడులోనే ఒక 10 రోజులు జైల్లోనే ఉండి ఆ తర్వాత రాజమండ్రికి షిఫ్ట్ అయిపోయింది. రాజమండ్రి సెంటర్ జైల్లో కూడా వేసారు. రాజమండ్రి సెంటర్ జైలు వేసారండి. అంటే అక్కడ మనకి ఎవరైతే శిక్ష పడుతుందో ఆ ఖైదీలని ఇక్కడ చిన్న చిన్న జైళ్ళల్లో ఉండనీరు, ప్రెసిడెంట్స్ కదా వాళ్ళు, ఇక్కడ ఉండనీరు. వాళ్ళని తీసుకెళ్ళి రాజమండ్రి సెంటర్ జైలు మెయిన్ దాంట్లో వేస్తారు. అలా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏం జరిగినా అక్కడికి వెళ్తుంది. అలా రాజమండ్రి జైల్లోకి మేము వెళ్ళాల్సి వచ్చింది. ఇక రాజమండ్రి సెంటర్ జైల్లోకి మేము వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద ఖైదీల మధ్యలో మేము ఉండవలసి వచ్చింది. 6A బ్లాక్లో ఉన్నాం మేము ఆ రోజు. రాజమండ్రి సెంటర్ జైలు 6A బ్లాక్ అంటే అంతా దారి దోపిడి, మూర్ఖత్వం కలిగినటువంటి ఖైదీలు. ఇక అదొక రకమైన ఖైదీలు అన్నమాట. ఇక కొంచెం 6A బ్లాక్ అంటే ఒక రకమైన భయం, కొడతారేమో, ఏదన్నా ఉంటే విసిరేస్తారేమో అన్నంత ఇదిగా ఉండేది. అలా దాంట్లో మమ్మల్ని వేశారు. ఇక్కడి నుంచి మేము కొద్ది రోజుల పాటు దగ్గర దగ్గర 7-8 సంవత్సరాల దాకా అక్కడే ఉన్నాం. 8 సంవత్సరాలు జైల్లో ఉన్నాం, అక్కడే ఉన్నాం. దగ్గర దగ్గర 7 అట్లా ఉంటాం. 7 సంవత్సరాలు 7-8 సంవత్సరాల దాకా ఉండుంటా మినిమం మ్యాక్సిమం. 10,000 రూపాయలు కట్టలేదు. 10,000 రూపాయలకు కూడా మేము దాన్ని శిక్షలోనే అనుభవించాల్సి వచ్చింది. అయిపోయింది. తర్వాత ఇక్కడ మేము బైబిల్ తీసుకున్నా కదా, నాకు బైబిల్ చదవటం తెలియదు. అప్పటికి దేవుడి పరిచయం అయ్యాడు నాకు. నేను బాప్తీసం తీసుకున్నా, నూజివీడులో ఉన్నప్పుడు బాప్తీసం తీసుకున్నా, అలవాట్లన్నీ మానుకున్నా, శుభ్రంగా ఇంటి దగ్గర చిన్న చిన్న ప్రార్థన, అంటే మందిరానికి ఏం వెళ్ళలేదు, అవన్నీ ఏం తెలియదు. నేనేమో ప్రార్థన చేస్తుంటే మా అమ్మగారు ఇదేంద్రా అనేది అరిచేది. మాది గోల్డ్ దేవుడిని నమ్ముకున్నాం, ఆ దేవుడిని నమ్ముకున్నాం అని అట్టా తిడతా ఉండేది. వచ్చినట్టు ఉండక మళ్ళీ ఇవన్నీ ఎందుకు నీకని. అంటే వాళ్ళ భయం ఏంటంటే ఈ దేవుడు తెలియదు అప్పటికి. అలాగా సరే నా మనసులో ఏదో వచ్చి దాన్ని ప్రార్థన చేసుకునేవాడిని. అప్పుడు జస్ట్ 1 వారం 2వ వారానికి బాప్తీసమే తీసుకున్నాం. వాళ్ళు కూడా ఇచ్చేశారు, నేను కూడా తీసుకున్నా. ఇప్పుడు తెలిసిన తర్వాత అట్లా కాదుగా, వేరే ఉంటుంది. సరే ఆ రోజు ఏం జరిగింది, అలాగే మేము అక్కడుండి ఉన్నప్పుడు ఆ 6A బ్లాక్లో కొంతమంది ప్రార్థన ఖైదీలు ఉన్నారు. అటు పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు అయితేనేమి, గుంటూరు వాళ్ళు అయితేనేమి, ఎక్కడెక్కడ వాళ్ళు ఉన్నారు. ఇక వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళు. బ్లాక్ బారుగా ఉండేది. 6A బ్లాక్ బారుగా ఉంటుంది, ప్రతిదీ బారుగా ఉంటుంది. అక్కడ లోన మనం నడవచ్చు, అటు ఇటు నైట్ మనం అటు ఇటు నడవచ్చు. లాస్ట్లో బాత్రూమ్ ఉంటుంది, అక్కడ దాకా వెళ్ళడానికి లోన కాణాలు ఉంటాయి. ఆ కాణాల్లో పడి మనం నడిచిపోవచ్చు. రూముకు 3 లెక్క ఉండేవాళ్ళం. అలా ఉండి ఈ దాంట్లో నన్ను ఒక దాంట్లో వేశారు. ఒక రూమ్లో వేస్తే దాంట్లో ఒక ప్రార్థనా పరుడు, ఒక విగ్రహారాధికుడు, నేను. నాకు ప్రార్థన తెలియదు. ఈ ప్రార్థన అటువంటివి ఆయన రోజు ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. ఆ ప్రార్థన నేను కూడా కొద్దిసేపు అట్లా గోడ కానుకొని అంటూ ఉండేవాడిని. ఇద్దరం పరిచయం అయ్యి అన్నయ్య మాది పలాంది, ఇట్లా పలానా ఊరు, పలాంది చేసాము, నేను ఎలా చేశానంటే వాళ్ళ అనుభవాలు ముందు మన అనుభవాలు ఎంత ఉంటాయి. వాళ్ళేమో బంగారాలు వజ్రాలు ఇవన్నీ ఏదేదో చెప్తూ ఉంటారు, దొంగలు కదా అంతా. నేను 130 రూపాయలు చెప్తే పులిహారాడు అని అంటూ ఉండేవాళ్ళు వాళ్ళు. అంటే అంత చీప్ అనమాట. సరే అని అట్లా ఆయన పరిచయం చేసుకుంటా, ఇక ఆయన బట్టలు ఉతుక్కుంటా, ఆయనకి అన్నం పడతా వచ్చేవాడు. ఈ అభిమానం మీద ఆయన ఏం చేశాడంటే, తమ్ముడా నువ్వు కూడా ప్రార్థన చేసుకో మంచిగా, నువ్వు బాప్తీసం తీసుకున్నాను అన్నావు, మరి మంచి పేరు పెట్టుకున్నావు అయితే మళ్ళీ అని ఇక నాకు చిన్నగా బైబిల్ చదవటం అలవాటు చేశాడు. అక్కడ బైబిల్ చదవటం అలవాటు చేసి అలాగా ఒక సంవత్సరం ఉన్నది ఇద్దరు మాట. సంవత్సరం ఉన్న తర్వాత మమ్మల్ని వేరే బ్లాక్కి షిఫ్ట్ చేశారు. 6A బ్లాక్లో నుండి నూసిపిలోకి మమ్మల్ని షిఫ్ట్ చేశారు. అక్కడ షిఫ్ట్ చేసినప్పుడు మేమేం చేసాము, అక్కడ రూము, ఇంత పెద్ద లైబ్రరీ రూమ్ ఉండేది. ఆ రూము మేమందరం ఇక ప్రార్థనలో 10-15 మంది ఉంటాం. అప్పుడు గుంటూరులో రావూరి రమేష్ అనేటటువంటి ఒక వ్యక్తి ఒక కేసులో పట్టబడి 2 సంవత్సరాల నుంచి ఉపవాసం ఉంటున్నాడు ఆ ఖైదీ. అప్పటికి ఆయన మా దగ్గరికి వచ్చాడు. నూజివీడు
క్షమించండి, గుంటూరు నుండి అక్కడికి తీసుకొచ్చారు. ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటాడు. ఆయన మోకాళ్ళు నల్లగా ఉండేవి, మనిషి బక్కగా ఉండేవాడు, ముఖం కలకలాడుతుండేది, చాలా నిదానంగా మాట్లాడుతూ ఉండేవాడు. బైబిల్ని అసలు మన ఎలాగంటే అండి, బైబిల్ని మేక నవ్విలినట్టు కనుక ఉన్నట్టుగా ఉంటుంది ఆయన మాట్లాడితే. అంత స్పీడ్గా అన్ని వాక్యాలు చెప్తూ ఉండేవాడు. పత్తాకులు మోకాళ్ళ మీదనే ఉండేవాడు. నాకు అనిపించేది ఏమీ తినకోకుండా జస్ట్ చిన్న గ్లాసుతో ఇంత నీళ్ళు తాగేసేసి ఇన్ని రోజులు ఎలా ఉండగలిగాను అసలు అని ఆశ్చర్యం వేసి అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాను నేను. అన్నయ్య, నేను కూడా ఉపవాసం ఉండాలనుకుంటున్నాను, నాకు చెప్పండి ఎలా ఉండాలో ఏంటనంటే ఆయన కొన్ని విషయాలు మాకు చెప్పారండి. ఆయన ఇప్పుడు ఉన్నారో ఎలా ఉన్నారో నాకు తెలీదు, పేరు మాత్రం రావూరి రమేష్. ఆయన ఇక మోకాళ్ళు వేయటం, ప్రార్థన చేయించటం ఇవన్నీ చేశాడు. అలా 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 నేను బైబిల్ బాగా చదవటం మొదలుపెట్టా. దగ్గర నేను బైబిల్ని ఒక 30-40 సార్లు చదువుంటా. ఇక అక్కడి నుంచి ఉపవాసం ఉన్నాను. నా శిక్షాకాలం పూర్తి అయిపోయింది. బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత మరి నా భార్య నా కోసమే మరి ఇన్ని సంవత్సరాలు ఆగి మరలా నా కాడికి తిరిగి వచ్చింది. ఇప్పుడు నేను నా కుటుంబం అంతా చాలా బాగున్నాం. ఇదంతా జరిగింది ఎందుకంటే యేసు తన సేవ చేయటానికి మాత్రమే. దేవుడు ఈ రకంగా మమ్మల్ని పిలుచుకున్నాడు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక.